అండి బ్యాంకింగ్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము ఏటీఎంస్ గురించి చూస్తున్నాం. లాస్ట్లో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ గురించి. సో ఈరోజు క్లాస్లో మనము ఆ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ అనేది కంప్లీట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనము ఎన్పిఎస్ గురించి ప్రధానంగా అయితే ఫోకస్ చేసాం. వాటికి సంబంధించి ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అనే పాయింట్స్ అయితే మనం చూసాం. సో ఈరోజు క్లాస్లో మనము మోస్ట్లీ బ్యాంకింగ్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ఏటీఎంస్తో పాటు కొన్ని మిస్లేనియస్ బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మనం చూద్దాం. దాంతో మోస్ట్లీ బ్యాంకింగ్ అనే టాపిక్ ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకే, సో ప్రధానంగా మనం టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ అనే టాపిక్ లోపలికి ఈరోజు ఫస్ట్ అయితే చూద్దామండి. టైప్స్ ఆఫ్ ఏటీఎంస్. లాస్ట్ క్లాస్లో మనం చూసింది రివైజ్ చేశారనుకుంటున్నా. లాస్ట్ క్లాస్లో మనము ఎన్పిఏ గురించి క్లియర్ చేసేసుకున్నామండి. ఈరోజు కొన్ని ఇంకా బ్యాంకింగ్కి సంబంధించే కొన్ని మిస్లేనియస్ టర్మ్స్ చూద్దాం. దాంతో బ్యాంకింగ్ మోస్ట్లీ ఈరోజుకి కవర్ చేసేలాగా చూసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం చూస్తే ఏటీఎం అంటే ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అనుకున్నాం. ఏటీఎంని కనుగొన్నది ఎవరు అంటే ఇద్దరు కనుక్కున్నారు అని చూసాము, జాన్ షెపర్డ్ బ్యారన్ మరియు డొనాల్డ్ వెడ్జెల్. దాంతోపాటు మనము 3 టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ ఉంటాయి అనుకున్నాం. ఒకటేమో బ్యాంక్ సొంతంగా ఉన్న ఏటీఎం, బ్యాంక్స్ ఓన్ ఏటీఎం ఉంటాయి. తర్వాత బ్రౌన్ ఏటీఎం, వైట్ లేబుల్ ఏటీఎంస్ ఉంటాయి అనుకున్నాం. సో మనం ఈరోజు ఈ బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటి, వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటి, ఈ బ్యాంక్ ఓన్ ఏటీఎంకి ఈ రెండింటికి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి అనే టాపిక్ మనం ఫస్ట్ అయితే చూద్దామండి. సో లెట్ us స్టార్ట్ ది క్లాస్. ఓకే, సో మనము ఏటీఎంస్ చూస్తున్నప్పుడు జనరల్గా మనం ఏం చూస్తాం, ఏటీఎంస్ అనగానే ఏదో ఒక బ్యాంక్కి సంబంధించి ఏటీఎం ఉంటుంది, ఏదో ఒక బ్యాంకుకి సంబంధించి ఆ బ్యాంక్ పైన ఆ బ్యాంక్ యొక్క లోగో ఉంటుంది, ఆ బ్యాంక్స్ లోగో ఉంటుంది. సో అది మనకు చూడగానే ఇది పలానా, ఇది ఎస్బీఐ ఏటీఎం, లేకపోతే ఇది హెచ్డిఎఫ్సి ఏటీఎం, అట్లాగా మనకు ఒక ఐడియా వస్తుంది ఆ బ్యాంక్ లోగో చూడడం బట్టి. కానీ మనకి ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ ఏటీఎం యొక్క రెంట్ అంటే ఆ స్పేస్ తీసుకొని దానికి రెంట్ కట్టడం, ఆ ఎలక్ట్రిసిటీ, ఏటీఎం మేనేజ్ చేయడానికి ఒక సెక్యూరిటీ ఉండడానికి ఒక సెక్యూరిటీ గార్డు, ఒక సర్వేలెన్స్, ఇవన్నీ మరి చూసుకోవాలి కదండి. ఒక ఏటీఎం పెట్టాలి అంటే చాలా మేనేజ్ చేసుకోవాలి కదా. మరి అందులో భాగంగానే ఇవన్నీ ఫ్యాక్టర్స్ మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక బ్యాంక్ తన సొంతంగా మేనేజ్ చేసుకుందనుకోండి, దాన్నే మనము బ్యాంక్ ఓన్ ఏటీఎం అంటాం. అంటే అది సొంత బ్యాంక్ యొక్క ఏటీఎం అనమాట, బ్యాంక్స్ ఓన్ ఏటీఎం. అది ఆ బ్యాంక్ యొక్క సొంత ఏటీఎం, ఎందుకంటే మొత్తం ఆ బ్యాంకే చూసుకుంటుంది. ఇవన్నీ మనకి బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటాం. అంటే ఒక సంస్థ ముందుకు నడవాలి అంటే చేసే ఆపరేషన్స్, అట్లా ఒక ఏటీఎం పని చేయాలంటే ఇవన్నీ అవసరం. మరి అట్లాంటివన్నీ కూడా బ్యాంకే నిర్వహించుకుంటే దాన్ని మనము బ్యాంక్స్ ఓన్ ఏటీఎం అని అంటాము, బ్యాంక్స్ ఓన్ ఏటీఎం. సో మనకి ఈ రకంగా ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే బ్యాంక్స్కి ఆల్రెడీ ఓవర్ బర్డెన్ ఉంది, చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ని చేయడము, ఎలక్ట్రిసిటీ మళ్ళీ బ్యాంక్ చూసుకోవడం, ఒక ఆఫీస్ స్పేస్ తీసుకొని రెంట్, సర్వెంట్స్ అవన్నీ మళ్ళీ బ్యాంకే చూసుకోవాలి అంటే బ్యాంక్కి ఓవర్ బర్డెన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాంక్ ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరో వేరే వాళ్ళకి జస్ట్ కేవలం ఈ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏటీఎం రన్ అవ్వడం కోసం చూసుకునే ఇతర చర్యలు ఏవైతే ఉన్నాయో అది వేరే ఒక ప్రైవేట్ సంస్థకి ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళకి అందజేశారనుకోండి, అవుట్సోర్స్ చేశారనుకోండి థర్డ్ పార్టీకి ఆ ఏటీఎం ఆపరేషన్స్, అప్పుడు మనము ఆ ఏటీఎంని బ్రౌన్ లేబుల్ ఏటీఎం అని అంటాము. సో ఇప్పుడు మనం బ్రౌన్ లేబుల్ ఏటీఎం గురించి చూద్దాం. బ్రౌన్ లేబుల్ ఏటీఎంలో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందండి, హెచ్డిఎఫ్సి ఉంది బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి ఒక బ్యాంక్ను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక
రూమ్ని రెంట్కి తీసుకొని అన్ని పనులు కావాల్సింది ఏటీఎంకి నడవడానికి అన్ని పనులు బ్యాంకే చేస్తే అది బ్యాంక్ సొంతమైన ఏటీఎం అంటాం. కానీ ఇవన్నీ బ్యాంక్ పడలేక ఏం చేస్తుందంటే బ్యాంక్ ఇంకో థర్డ్ పార్టీ వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరో ఒకరు ఏదో సంస్థ ఉంటుంది, కన్సల్టెన్సీస్ ఏదో థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళతో డీల్ చేసుకుంటుంది బ్యాంక్. ఏమంటుంది, పలానా ఏరియాలో నాకు ఒక బ్యాంక్ ఏటీఎం కావాలి, ఆ బ్యాంక్ ఏటీఎంకి కావాల్సినవి అంటే ఆ రూమ్ కానీ ఆ సర్వేలెన్స్ కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ కానీ అవన్నీ ఎలక్ట్రిసిటీ అవన్నీ మీరు చూసుకోండి మా బ్యాంక్ తరపున. బ్యాంక్ అనేది ఇప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఒక సూటబుల్ ప్లేస్ చూస్తారు, అక్కడ ఒక రెంట్కి తీసుకుంటారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ బ్యాంక్ యొక్క నిర్వహణ అంటే ఏటీఎం యొక్క నిర్వహణ మేనేజ్మెంట్ ఏమో థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు. కానీ అది యాక్చువల్గా ఎవరిది ఆ ఏటీఎం? హెచ్డిఎఫ్సిది. ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం అనే ఉంటుందన్నమాట. లోగో వచ్చేసరికి బ్యాంక్ ఏటీఎంఏ ఉంటుంది, కానీ ఆ ఏటీఎంని నిర్వహణ అంతా చూసుకునేది ఒక థర్డ్ పార్టీ వాళ్ళు అనమాట. ఒక జనరల్గా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు కన్సల్టెన్సీ వాళ్ళేమో ఆ రెంట్ కట్టడం, ఆ ఎలక్ట్రిసిటీ, దానికి కావాల్సిన ఇవన్నీ చూసుకుంటారు అనమాట, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఏమైనట్టు, ఒక బ్యాంక్ తన ఏటీఎం ఆపరేషన్స్ని అవుట్ సోర్స్ చేసింది అంటాం. ఈ విధంగా చేయాల్సిన కాస్త బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ని వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి అందజేస్తే దాన్నే మనము అవుట్ సోర్సింగ్ అంటాము. సో ఎప్పుడైతే ఒక బ్యాంక్ వేరే ఏటీఎం ఆపరేషన్ చేయడం కోసం ఒక థర్డ్ పార్టీకి అవుట్ సోర్స్ చేస్తారో ఆ ఏటీఎంస్ని మనము బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అని అంటాము. సో బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్లో లోగో ఎవరిది ఉంటుంది అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళది కాదండి, బ్యాంక్ యొక్క లోగోనే ఉంటుంది, ఆ బ్యాంక్ యొక్క లోగోనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఉన్న ఏటీఎంస్ని బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటాం. నెక్స్ట్కి వద్దాం, వైట్ లేబుల్ ఏటీఎంస్. ఇదిగోండి మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్ ఈ విధంగా ఉంటుంటాయి. ఇమేజ్ ఇది ఎగ్జాంపుల్, మనం ఇది చూసి ఇమేజ్ చూద్దాం, ఐడియా వస్తుంది. వైట్ లేబుల్ ఏటీఎంస్ కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే కంప్లీట్గా అసలు ఒక ఏటీఎంని ఏర్పాటు చేయడమే ఎవరో ఒక బ్యాంకింగ్తో సంబంధం లేని ఒక ప్రైవేట్ సంస్థ ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉందనుకోండి, అంటే ఇప్పుడైతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ వచ్చింది, దానికన్నా ముందే పేటిఎం అనేది ఒక నాన్ బ్యాంకింగ్ సంస్థ. వీళ్ళు ఏంటి అంటే ఈ ఏటీఎం బిజినెస్ ఏదైతే ఉందో అది కొంచెం లాభదాయకంగానే ఉంది, బ్యాంకులు అవి వాటంతలు అవే చూసుకోవడానికి బ్యాంక్స్కి ఓవర్ బర్డెన్ అవుతున్నాయి, కాబట్టి మనము ఒక ఏటీఎం వ్యవస్థను ఏర్పాటు చేద్దాం, ఈ ఏటీఎం వ్యవస్థలో ఎవరన్నా వచ్చి ఏ బ్యాంక్ కార్డ్స్ అన్నా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు ఏటీఎం సేవలు అనే ఆలోచన ఉందన్నమాట. సో వీళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు, ఈ విధంగా మేము ఒక ఏటీఎం వ్యవస్థను ఏర్పాటు చేద్దాము అనుకుంటున్నామని. సో ఆర్బీఐ అంతా పరిశీలించి సో ఆర్బీఐకి ఈ విధమైన ఏటీఎంస్ని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే ఆర్బీఐ రూల్ ఏం పెట్టిందంటే ఎవరైతే సంస్థ ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కనీసం మినిమం నెట్వర్త్, వాళ్ళకి కనీసం మూలధనం క్యాపిటల్ 100 కోట్లు ఉండాలి అని రూల్ పెట్టింది. నెక్స్ట్ ఏం పెట్టింది, ఎవరన్నా ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు టైర్ 3 to టైర్ 6 సిటీస్ అని ఉంటాయండి. టైర్ 3 to టైర్ 6 సిటీస్ అని ఉంటాయి, అంటే రూరల్ ఏరియాస్లో ఖచ్చితంగా కొన్ని ఏటీఎంస్ని ఓపెన్ చేయాలి. చెప్తాను టైర్ 3 అంటే ఏంటి, 6 అంటే ఏంటో చెప్తాను. సో టైర్ 2 to టైర్ 3 ఏరియాస్లో ఖచ్చితంగా ఫ్యూ ఏటీఎంస్ ఓపెన్ చేయాలి అని రూల్ పెట్టింది. బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్కి బ్యాంక్ ఓన్ ఏటీఎంస్కి ఆ రూల్ ఉండదండి, ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఎన్ని ఏటీఎంస్ ఓపెన్ చేయాలి అట్లాంటి రూల్స్ ఏం లేదు. కాకపోతే వైట్ లేబుల్ ఏటీఎంస్కి రూల్ పెట్టింది. ఆర్బీఐ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే వైట్ లేబుల్ ఏటీఎంస్కి రూల్ పెట్టడం వల్ల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తారు, తద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు అసలు ఈ వైట్ లేబుల్ ఏటీఎం ఏ విధంగా మనకి ఉంటుందో చూద్దాం. సో మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్కి ఏ విధంగా లాభం, నాగరాజ్ గారు కన్సల్టెన్సీ ప్రాఫిట్ ఏంటి సార్ అంటే చెప్తానండి, వాళ్ళకి కమిషన్స్ వస్తుంటాయి అనమాట, అది నేను చెప్తా అది. సో ఇప్పుడు మనకి ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వైట్ లేబుల్ ఏటీఎంస్కి అసలు లైసెన్స్ పర్మిషన్ ఎవరిస్తారు,
లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఎవరు ఇస్తారు అంటే ఆర్బీఐ ఇస్తారండి. ఎగ్జామ్స్లో వైట్ లేబుల్ ఏటీఎమ్స్కి లైసెన్స్ లేదా పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటాడు. ఆర్బీఐ నుంచి తీసుకోవాలి. ఆర్బీఐ ఏ చట్టం క్రింద వీటికి పర్మిషన్ లేదా లైసెన్స్ ఇస్తుంది అంటాడు. సో మనకి ఆర్బీఐ అనేది ఏ చట్టం క్రింద అంటే ఇంపార్టెంట్ అండి, ఇది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అట్లాంటివి ఇస్తాడండి. ఆర్బీఐ యాక్ట్ 1934 అట్లా అంటాడు. కానీ ఆ వాటి ద్వారా కాదు. వైట్ లేబుల్ ఏటీఎమ్స్కి ఆర్బీఐ పర్మిషన్ లేదా లైసెన్స్ ఏ చట్టం క్రింద ఇస్తాయి అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 అనమాట. ఒక్కసారి లైసెన్స్ వస్తే ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేటిఎం అన్న అవనివ్వండి, టాటా వాళ్ళకి కూడా అప్లై చేసుకున్నారనమాట. టాటా వాళ్ళు కూడా వైట్ లేబుల్ ఏటీఎమ్స్కి. సో వాళ్ళ బ్రాండ్ నేము ఇండి క్యాష్ అని ఏదో పెట్టుకున్నారు టాటా వాళ్ళు. ఇండి క్యాష్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ టాటా ఇండి క్యాష్ వాళ్ళు ఎక్కడైనా సూటబుల్ ప్లేసెస్లో ఒక ఏటీఎంకి సరిపడా ఒక స్పేస్ని రెంట్కి తీసుకుంటారు. రెంట్కి తీసుకొచ్చి ఆ యొక్క మెషిన్ ఏర్పాటు చేస్తారు. ఆ మెషిన్కి సర్వీసింగ్, మొత్తం మెయింటెనెన్స్, ఈ ఏటీఎం యొక్క మెయింటెనెన్స్ అంతా ఈ టాటా ఇండి క్యాష్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఓకే కండి. ఇప్పుడు ప్రతి వైట్ లేబుల్ ఏటీఎం ఒక స్పాన్సర్ బ్యాంక్ని ఉంటుందండి. ప్రతి వైట్ లేబుల్ ఏటీఎంకి ఒక స్పాన్సర్ బ్యాంక్ అనే వాళ్ళు ఉంటారనమాట. అంటే నార్మల్ రెగ్యులర్ వాణిజ్య బ్యాంకులు ప్రతి వైట్ లేబుల్ ఏటీఎంకి ఒక స్పాన్సర్ బ్యాంక్ అంటూ ఉంటారు. సో ఈ స్పాన్సర్ బ్యాంక్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాటా ఇండి క్యాష్కి స్పాన్సర్ బ్యాంక్ ఐసిఐసిఐ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ టాటా ఇండి క్యాష్ ఏటీఎం మెషిన్లోకి డైలీ లేకపోతే రోజు విడిచి రోజు మనీ లోడ్ చేయాలి కదండి ఏటీఎం లోపలికి. ఆ మనీ లోడ్ చేసేది ఎవరు అంటే స్పాన్సర్ బ్యాంక్ అండి. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టాటా వాళ్ళు మనీ వేయరనమాట. సో ఈ స్పాన్సర్ బ్యాంక్ వాళ్ళు మనీ లోడ్ చేస్తారు. అంటే నార్మల్ బ్యాంక్ వాళ్ళు, స్పాన్సర్ బ్యాంక్ వాళ్ళు మనీ లోడ్ చేస్తారు. ఇప్పుడు మనకి జనాలు వస్తారు, కానీ ఇక్కడ ఎక్కడ మనకి స్పాన్సర్ బ్యాంక్ పేరు కానీ ఎక్కడ ఏది ఉండదండి. కేవలం ఒక మనీ వాళ్ళు లోడ్ చేయడం వరకే స్పాన్సర్ బ్యాంక్ బాధ్యత అనమాట. ఇంకేది స్పాన్సర్ బ్యాంక్ సంబంధం ఉండదు. ఇక్కడ నేమ్ కూడా ఎక్కడ మనకి ఏ బ్యాంక్ పేరు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ పేరు ఉంటుంది, టాటా ఇండి క్యాష్ అట్లా పేరు ఉంటుంది. ఎవరన్నా వెళ్ళొచ్చు, వీసా లేకపోతే మాస్టర్ కార్డ్ లేకపోతే రూపే, ఏ కార్డ్స్ అన్నా ఏ బ్యాంక్ వాళ్ళన్నా వెళ్ళొచ్చు. ఏ బ్యాంక్ వాళ్ళన్నా వెళ్ళి బ్యాంకింగ్ ఏటీఎం సేవలను వినియోగించుకొని వాళ్ళు బయటికి రావచ్చు. మరి ఏ బ్యాంకుకి చెందిన ఇది అంటే ఏ బ్యాంకు లేదు. అంటే ఒక వైట్ లేబుల్ ఉంది, మీకు ఏ బ్యాంక్ యొక్క లోగో కావాలంటే ఆ బ్యాంక్ మీరు ఊహించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ అనుకోండి, అది వైట్ లేబుల్, మీరు ఎస్బీఐ అనుకొని బ్యాంక్కి వెళ్ళొచ్చు. హెచ్డిఎఫ్సి అనుకోండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి అనుకొని మీరు బ్యాంక్ లోపలికి వెళ్ళొచ్చు. అందుకే దీన్ని మనము వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటాం. ఎందుకంటే ఎటువంటి పర్టికులర్ బ్యాంక్ యొక్క లోగో కానీ లేబుల్ కానీ ఉండదు కాబట్టి దాన్ని మనము వైట్ లేబుల్ ఏటీఎం అని అంటాము. వైట్ లేబుల్ అని అంటాము. సో ఇది వైట్ లేబుల్ ఏటీఎం అంటేనండి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, మనకి ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏటీఎంని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనకి టాటా ఇండి క్యాష్ ఉంది కదండి, ఇది టాటా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పేటిఎం వాళ్ళు కూడా వైట్ లేబుల్ ఏటీఎంని ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ రకంగా మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేది పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు మనకు అసలు ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు సార్ అసలు ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ రావాల్సినంత అవసరం ఏముంది? బ్యాంక్ వాళ్ళకు ఓవర్ బర్డెన్ అవుతే ఆ బ్రౌన్ ఏటీఎంస్ ఉన్నాయి కదా, ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ ఎందుకు? వైట్ లేబుల్ ఏటీఎంస్ జనరల్గా మనకి బ్యాంక్స్ అనేది కస్టమర్కి కన్వీనియన్స్ ఇవ్వాలండి, సౌకర్యంగా సేవలు అందించాలి. ఎందుకంటే ప్రతి మనీ డిపాజిట్కైనా సరే విత్డ్రాల్కైనా సరే ఊరికనే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళడాలు, ఆ బ్యాంక్ బ్రాంచ్లో హాలిడేలో ఉండాలి, లేకపోతే బ్యాంక్ స్ట్రైక్లో ఉండడాలు, లేకపోతే ఆ బ్యాంకులో లంచ్ టైమింగ్స్ అని, లేకపోతే స్టాఫ్ లేరని, ఏదో ఒక కారణం చేత అన్ని బ్యాంక్కి వెళ్ళి బేసిక్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలంటే కస్టమర్కైనా ఇబ్బంది.
అందుకని చెప్పి మనము ఏటీఎంలు ఏర్పాటు చేసాం. సో దట్ ఈ 24/7 ఇవి ఓపెన్ ఉంటాయి. హాలిడేస్ అంటూ వీటికి ఏమీ ఉండవు. కాబట్టి బేసిక్ బ్యాంకింగ్ సేవలు జనాలందరికీ సౌకర్యంగా అందుబాటులో ఉంటాయని చెప్పి ఏటీఎంస్ని అయితే ఏర్పాటు చేసాం మనం. బ్యాంకులకు కూడా ఏటీఎంస్ని పెట్టుకుంటే కన్వీనియన్స్ బ్యాంకులకు కూడా. ఎందుకంటే ఒకవేళ బ్యాంక్కి ఏటీఎంస్ ఎక్కువగా లేకపోతే కస్టమర్స్ అందరూ డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి నా బ్యాలెన్స్ ఎంత ఉంది, నాకు ఒక 100 రూపాయలు డిపాజిట్ ఇవ్వండి, 100 రూపాయలు విత్డ్రా ఇవ్వండి నా అకౌంట్ నుంచి అన్నీ అనేసరికి వాళ్ళకి స్టాఫ్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. బ్యాంకులకు కూడా ఇబ్బందే. బ్యాంకులకు కూడా కన్వీనియన్స్గా ఉండడం కోసం ఈ ఏటీఎంలు అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏటీఎంస్ అనేది భారతదేశంలో చూసుకున్నట్లయితే ఎక్కువ పెనట్రేషన్ లేదండి. అంటే ఎక్కువ ఉండాల్సినంత ఏటీఎంస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏలో చూసుకున్నట్లయితే ప్రతి 10 లక్షల మందికి per 10 lakh పాపులేషన్ అమెరికాలో దాదాపుగా 1400 ఏటీఎంలు ఉన్నాయి. అదే మీరు యూకే చూసుకున్నట్లయితే దాదాపుగా 500 ఏటీఎంలు ఉన్నాయి 10 లక్షల జనాభాకి. చైనా చూసుకుంటే 200 ఉన్నాయి. మన ఇండియా చూసుకున్నట్లయితే 100 కన్నా తక్కువ ఉన్నాయి అనమాట, లెస్ దాన్ 100 ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఏటీఎంస్ ఉండాల్సినంత సంఖ్యలో లేవు అని అర్థమవుతుంది. పోనీ ఆ ఉన్న ఏటీఎంస్ కూడా ఎక్కడ ఉన్నాయంటే మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లోనే ఉన్నాయి, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఏ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఏటీఎం ఏర్పాటు చేసి రెంట్ కట్టుకొని ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకొని ఒక ఏసీ పెట్టుకొని కమర్షియల్ కరెంట్ కట్టుకొని ఏ బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎం ఓపెన్ చేయాలి అని భావించదనమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎం ఓపెన్ చేసి అందులో ఒక ఏసీ పెట్టి అందులో అట్లా ఉంచితే ఏం చేస్తారు, పిల్లలందరూ వెళ్ళి ఆ జంచక్క సమ్మర్లో ఇక్కడ పడుకుంటూ ఉంటారు అనమాట. సో ఏటీఎం అనేది ఒక అడ్డాగా అయిపోతుంది. రకరకాలుగా తయారు చేసుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. సో అందుకని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఏటీఎంస్ అనేది మరి ఓపెన్ అవ్వట్లేదు. ఆర్బీఐ మరి ఎట్లాగన్నా ఏటీఎంస్ పెంచాలి అనే టైంలో ఈ వైట్ లేబుల్ ఏటీఎం అనే కాన్సెప్ట్ బాగా కనిపించింది వాళ్ళకి. ఎందుకు అంటే వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెడతారు. ప్లస్ ఆర్బీఐ రూల్ పెట్టింది ఏంటి, కంపల్సరీ వైట్ లేబుల్ ఏటీఎంస్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి 3 ఏటీఎంలను ఏర్పాటు చేస్తే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి 3 ఏటీఎంలను ఒకవేళ వైట్ లేబుల్ ఏటీఎంస్ వాళ్ళు ఏర్పాటు చేస్తే అందులో ఖచ్చితంగా 2 ఏటీఎంస్ ఏమో మనకి టైర్ 3 to టైర్ 6 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఒకటి వచ్చేసరికి టైర్ 1 to టైర్ 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. సో వైట్ లేబుల్ ఏటీఎంస్ వాళ్ళు ప్రతి 3 ఏటీఎంస్ ఓపెన్ చేసినప్పుడు 2 ఏటీఎంస్ టైర్ 3 to టైర్ 6 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, రూల్ అది. ఒక ఏటీఎం టైర్ 1 to టైర్ 2 ఏరియాలో ఏర్పాటు చేసుకోవచ్చును అనేది రూల్. అసలు ఈ టైర్ 3, టైర్ 6, టైర్ 1, టైర్ 2 ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బేసికలీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అని. సో మేబీ ఎగ్జామ్లో టైర్ 1 అంటే ఏంటి అట్లా కూడా అడగచ్చు, కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. సో జనరల్గా మనం టైర్ పాపులేషన్ జనాభా, ఫర్ ఎగ్జాంపుల్ మనము టైర్ 1 అన్నాం అనుకోండి, మెట్రోపాలిటన్ అర్బన్ 2 వస్తాయి. మెట్రోపాలిటన్ మరియు అర్బన్ 2 వస్తాయి, దాన్ని టైర్ 1 అంటాం. టైర్ 1 అంటే అర్థం ఏంటంటేనండి, మెట్రోపాలిటన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న పట్టణాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న జనాభా పట్టణాలని మెట్రోపాలిటన్ సిటీస్ అంటాము. టైర్ 1 కిందే వస్తుంది. అర్బన్ కూడా టైర్ 1 కిందే వస్తుంది. అర్బన్ అంటే మనం దేన్ని అంటాము అంటే 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని మనం అర్బన్ ప్రాంతాలు అంటాం. సో ఈ 2 టైర్ 1 కింద వస్తాయి. టైర్ 2 మనం చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,00,000 వరకు జనాభా ఉందనుకోండి. 1,00,000 అంటే 99,999 దాని అర్థం. మళ్ళీ 1,00,000 ఉంటే మనం అర్బన్ అంటామా టైర్ 2 అంటామా అన్నట్టు డౌట్లు కదండి. ఒక 99,999 ఇంక్లూజివ్గా చెప్పుకుంటే, ఎక్స్క్లూజివ్గా చెప్పుకుంటే 50,000 to 1,00,000. టైర్ 3 అంటే జనాభా 20,000 నుంచి 50,000 వరకు. 50 అంటే 49,999 అండి. టైర్ 4 అంటే 10,000 నుంచి 20,000 వరకు. టైర్ 5 అయితే 5,000 నుంచి 10,000 జనాభా ఉన్న ప్రాంతాలు. టైర్ 6 అంటే 5,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలు, 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని మనము టైర్ 6 ఏరియాస్ అంటాం. కాబట్టి
ఇప్పుడు ఒకవేళ టాటా ఇండికాష్ వాళ్ళు ఉన్నారు, టాటా ఇండికాష్ వాళ్ళు ఏర్పాటు చేద్దామని అనుకున్నారు ఏటీఎంస్ని, వైట్ లేబుల్ ఏటీఎంని. టాటా ఇండికాష్ వాళ్ళు ఒక 15,000 ఏటీఎంలని ఓవరాల్గా భారతదేశంలో ఏర్పాటు చేద్దాము అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటి, 2:1 అంటే ఆ 15,000లో 10,000 ఏటీఎంస్ని టైర్ 3 to టైర్ 6 సిటీస్లో ఏర్పాటు చేయాలి. అంటే ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. టైర్ 3 to టైర్ 6 10,000 ఏటీఎంలని, టైర్ 1 to టైర్ 2 మిగతాది 5,000 ఏటీఎంస్ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రూల్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాంకింగ్ సేవలు లాస్ట్ మైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులోకి వస్తున్నాయి అనే పాయింట్ మనం నోట్ చేసుకోవచ్చు. సెంటర్స్ అంటే ఓకే, ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే టైర్ 2, టైర్ 3, టైర్ 4, ఈ టైర్ 2, టైర్ 3, టైర్ 4 అన్నీ మనకి టైర్ 2, టైర్ 3, టైర్ 4 సెమీ అర్బన్ క్రింద వస్తాయండి, సెమీ అర్బన్ క్రింద వస్తాయి. టైర్ 5, టైర్ 6ని మనము రూరల్ ఏరియాస్ అంటాం. టైర్ 1ని మెట్రోపాలిటన్ అర్బన్ రెండు ఉంటాయి. టైర్ 2 నుంచి 3, 4, 2 and 3 and 4 సెమీ అర్బన్ కేటగిరీ కింద వస్తాయి. 5 and 6 రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల కింద వస్తాయి. ఇప్పుడు ఈ వైట్ లేబుల్ ఏటీఎం దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి సేవలు ఉంటాయి అంటే, ఏ బ్యాంక్ ఖాతా ఉండి ఏ బ్యాంక్ యొక్క ఏటీఎం ఉన్నా మనం వైట్ లేబుల్ ఏటీఎంకి వెళ్ళవచ్చును. సో ఏ బ్యాంక్ యొక్క ఏటీఎంలన్నా ఇందులో పనిచేస్తాయి వైట్ లేబుల్ ఏటీఎంస్. నార్మల్ ఏటీఎంలో పనిచేసే అన్ని బ్యాంక్ కార్డ్స్ వైట్ లేబుల్ ఏటీఎంస్లో కూడా పనిచేస్తాయి. ప్రతి నెల ఎవ్రీ మంత్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అనమాట. ఎవ్రీ మంత్ నెలకి 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ. నెక్స్ట్ వైట్ లేబుల్ ఏటీఎంస్లో మ్యాక్సిమం ఎంత డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు రోజుకి, మ్యాక్సిమం విత్డ్రాల్ పెర్ డే 10,000 రూపాయలు. 24/7 ఓపెన్ ఉంటుంది, హాలిడేస్ కూడా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మన నాగరాజు గారు అడిగిన క్వశ్చన్, వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి సార్ అని. డబ్బులు ఊరికనే రావు నాగరాజు గారు, ఈ సేవలన్నీ అందించారు, డబ్బులు లేకుండా కూడా ఊరికనే ఎవరు పనిచేయరు. అందుకనే వీళ్ళు మరి వైట్ లేబుల్ ఏటీఎంస్ చేస్తున్నారు అంటే ఫండమెంటల్గా వాళ్ళకి ఏంటి, ఎక్కడో సంథింగ్ వాళ్ళకి మనీ వచ్చే ఆస్కారం ఉండాలి. ఇప్పుడు అది ఎక్కడ అనేది మనం చూద్దాం. కమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ వాళ్ళకి అనేది చూద్దాం. సో ఏ ఏటీఎం కంపెనీ అయినా చారిటీ కోసమో లేకపోతే దేనికోసమో పనిచేయదు, కంటే వాళ్ళు ప్రాఫిట్ కోసమే చేస్తారు. మరి అసలు ప్రాఫిట్ ఎక్కడొస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఈ వైట్ లేబుల్ ఏటీఎం లేనప్పుడు ఎట్లా ఉండేదండి అంటే, వైట్ లేబుల్ ఏటీఎం లేకుండా ఆ బ్యాంక్ ఓన్ ఏటీఎం ఉందనుకోండి, ఎట్లా ఉండేది పరిస్థితి, మనం మన బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వెళ్ళేవాళ్ళం, మన కార్డులను ఉపయోగించుకొని మనీ తీయడమో ఏదో చేసేవాళ్ళం అనమాట. సో మన బ్యాంకులో మన కార్డ్స్ ఉపయోగించుకుంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ ఉండేవి. లేదు మన ఏటీఎం వేరే బ్యాంక్ అకౌంట్స్ వేరే బ్యాంక్ ఏటీఎంస్లో మనం ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ నెలకి ఫ్రీ, అట్లా కొన్ని ఏవో ఉండేవి. అవి దాటిపోతాయి. సాధారణంగా దాటిపోయి ఏం చేస్తాయి, ఏదైతే మనము బ్యాంకులో వెళ్ళామో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎస్బీఐ కార్డు ఉంది, నేను హెచ్డిఎఫ్సి ఏటీఎంకి వెళ్ళాను, నా మంత్లీ లిమిట్ అయిపోయింది విత్డ్రాల్స్. నెక్స్ట్ నేను హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళి ఎస్బీఐ కార్డు ఇన్సర్ట్ చేసి డిపాజిట్ ఏదో బ్యాంకింగ్ సేవలు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏదో చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే, హెచ్డిఎఫ్సి ఎస్బీఐ నుంచి కొంత కమిషన్ 17 రూపీసో 20 రూపీసో ఎంతో ఛార్జ్ చేస్తుంది. ఎస్బీఐ ఆ ఛార్జ్ని మన అకౌంట్ నుంచి కట్ చేస్తుంది. ఎస్బీఐ కట్టినట్టు కాదు, ఇక్కడ మనం కట్టినట్టే అనమాట. సో ఆ విధంగా ఒక ట్రాన్సాక్షన్లో వీళ్ళకి ఈ విధంగా కమిషన్లు వస్తుంటాయి. ఆ విధంగా ఇప్పుడు హెచ్డిఎఫ్సికి లాభాలు వచ్చేవన్నమాట ముందు. ఇప్పుడు ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్లో వచ్చాక కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వెళ్ళారు, ట్రాన్సాక్షన్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ లేబుల్ ఏటీఎంలో నాది ఎస్బీఐ, నేను వైట్ లేబుల్ ఏటీఎంకి వెళ్ళి నా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశాను.
బ్యాలెన్స్కి ఎంక్వైరీకి దాదాపుగా ఒక 5 రూపాయలు కట్ చేసుకుంటుంది వైట్ లేబుల్ ఏటీఎం. అది ఎస్బీఐ కట్టారు 5 రూపాయలు. ఎస్బీఐ ఏం చేస్తుంది, నా అకౌంట్ నుంచి 5 రూపాయలు తీసి వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో కమిషన్స్ అనమాట. ఈ కమిషన్ వైట్ లేబుల్ ఏటీఎం బ్యాంక్స్ ఇట్లా వస్తాయి. ప్రతి ట్రాన్సాక్షన్స్లో వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. ఈ 5 రూపాయలకి వాళ్ళు ఎంతకని ఎప్పుడుకని లాభాల్లోకి వెళ్తారు సార్ అంటే, మనం మ్యాసివ్ స్కేల్లో ఆలోచించుకోవాలండి. 15,000 ఏటీఎంలు పెట్టారనుకోండి ఒకవేళ వీళ్ళు. ఒక ఏటీఎంలో రఫ్గా రోజుకి ఒక ఎగ్జాంపుల్గా ఒక 50 ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి. 50 ట్రాన్సాక్షన్స్లో అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే 5 రూపాయలు, మినీ స్టేట్మెంట్ అయితే 10 రూపాయలు, డబ్బులు క్యాష్ విత్డ్రాల్ అయితే 17 to 20 రూపీస్ అట్లా ఉంటుంటాయండి ఛార్జెస్. సో యావరేజ్గా మనం 10 రూపీస్ వేసుకుందాం ఈచ్ ట్రాన్సాక్షన్కి. అంటే ఆ ఏటీఎం నుంచి రోజుకి 500 రూపాయలు వచ్చింది. అట్లాగా 15,000 ఏటీఎంలు ఉన్నాయి అనుకోండి టాటా ఇండికాష్కి. సో 15,000 ఇంటూ 500 అంటే ఎంత డబ్బు వచ్చినట్టు రోజు వాళ్ళకి, టాటా ఇండికాష్ వాళ్ళకి 15,000 ఇంటూ 500 అంటే ఎంత అండి, 75 లక్షలు వచ్చినట్టు రోజుకి లాభం వాళ్ళకి. లాభం అంటే రోజుకి ఆ డబ్బులు కమిషన్ 75 lakhs వచ్చినట్టు. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని ఉంటుంది అనమాట ఎకానమీలో కాన్సెప్ట్. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే నీకు వచ్చిన లాభం చిన్నదే అయినప్పటికీ లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ సంఖ్యలో జరిగితే నీకు ఆ చిన్న కమిషనే బాగా ఎక్కువగా వస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో అదండి పాయింట్. ఎథిలీన్ అండి, ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ ఎందుకు గుర్తొచ్చిందండి మీకు విశ్వనాథ్ గారు? ఏటీఎం అనగానే ఫ్రూట్స్ గుర్తొచ్చినాయి మీకు. ఎథిలీన్ అంటాం అన్నమాట దాన్ని. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్కి ఎట్లా వస్తాయి అంటే, వాళ్ళ యొక్క ఏటీఎంలో అప్పుడప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు ఎవరిదో ఒకరిది. ఆ అడ్వర్టైజ్మెంట్ స్పేసెస్ అంటాం అనమాట, అవి కూడా అమ్ముకుంటారు. సో మా బ్యాంక్ ఏటీఎంలో ఎవరన్నా సరే ఏదన్నా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటే దానికి కూడా ఛార్జ్ చేస్తారు. ఈ వైట్ లేబుల్ ఏటీఎంలో పెద్ద సక్సెస్ అయిందంటే పెద్ద సక్సెస్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి వస్తున్నాయి రోజుకైతే ఒక ఏటీఎం నుంచి మనం 500 రూపాయలు వస్తున్నాయి అనుకున్నాం. 500 రూపాయలు అని చూసుకున్నట్లయితే మనకి నెలకి 500 into 30 15,000. ఇది మంత్ అండి, ఇది మంత్లీ 75 lakhs మంత్లీ అనమాట ఇది. సో ఒక ఏటీఎం సెంటర్ నుంచి ఒక 15,000 వస్తున్నాయి ఒక వైట్ లేబుల్ ఏటీఎంకి అయితే. ఆ 15,000లో వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్టుకోవాలి, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలి, వాళ్ళు రెంట్ కట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళకి ఖర్చే ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ప్రాఫిట్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఏటీఎంని రన్ చేయాలంటే కనీసం 30,000 విలువ గల ట్రాన్సాక్షన్స్లో కమిషన్స్ అవుతే తప్ప వాళ్ళు ప్రాఫిట్లు రాలేరు. కాకపోతే జనరల్గా మనకి Tier 3 to Tier 6 అనే కండిషన్ ఉంది వైట్ లేబుల్ ఏటీఎంస్కి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. దానితో వీళ్ళ రన్నింగ్ అనేది లాసుల్లో నడిచి వైట్ లేబుల్ ఏటీఎంస్ పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు. అదే ఒకవేళ అర్బన్ ఏరియాస్లో వీళ్ళు పెట్టుకున్న వాటిలో లాభాలు వస్తాయి ఏంటంటే, అర్బన్ ఏరియాస్కి ఇంకా ఎక్కడ చూసినా బ్యాంక్ ఏటీఎంసే ఉంటాయి ఓన్గా. ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్కి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? సో పెద్దగా అర్బన్ ఏరియాస్లో కూడా ఎవరు వాడట్లేదు. దాంతో ఇవి పెద్దగా క్లిక్ అవ్వలేదండి. ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ పెద్దగా అయితే క్లిక్ అవ్వలే. కాకపోతే కాన్సెప్ట్ పరంగా ఎగ్జామ్స్లో అడుగుతాడు కాబట్టి మనం చూసుకోవాలి. ఓకే, మరి వాళ్ళకి అమౌంట్ ఎందుకు వస్తుంది సార్ అంటున్నారు. అమౌంట్ ఛార్జ్ చేస్తారండి ప్రతి ట్రాన్సాక్షన్లో. షేక్ షాల్ గారు అడుగుతున్నారు అమౌంట్ ఎందుకు వస్తుంది వీళ్ళకి అంటే, ప్రతి ట్రాన్సాక్షన్కి కొంత మీకు ఛార్జ్ అవుతుందండి. మీ బ్యాంక్ అకౌంట్కి మీకు ఛార్జ్ అవుతుంది. మీ దగ్గర నుంచి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. మీ బ్యాంక్ వాళ్ళు ఈ వీళ్ళకి ఇస్తారు, వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీ వాళ్ళకి ఇస్తారు. సో ప్రతి ట్రాన్సాక్షన్లో ఛార్జ్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఈ పాయింట్స్ అన్ని చూడండి. ఇది మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్ వాటి గురించి అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ మనము బ్యాంకింగ్కి సంబంధించి మనం ఏటీఎంస్ కూడా చూసాము. ఇంకా ఫ్యూ పాయింట్స్ చూసుకుందామండి బ్యాంకింగ్కి రిలేటెడ్ ఉన్నవే. బ్రీఫ్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం, సో దట్ సమ్ ఐడియా ఉంటుంది మీకు అది. సో ఎప్పుడైనా మీకు న్యూస్లో అన్న వాటి గురించి ఏదైనా వచ్చినా, లేకపోతే ఇన్ జనరల్ స్టాండర్డ్ బుక్స్లో అట్లా ఎట్లన్నా ఉంటే ఆ టాపిక్స్ జస్ట్ చూస్తూ ఉండండి. అంటే బ్యాంకింగ్ చూస్తున్నాం కాబట్టి బ్యాంకింగ్కి ఎప్పుడన్నా ఈ టాపిక్స్ కూడా మీరు బ్యాంకింగ్ క్రింద కవర్ చేసుకోవాలి అని సో మిస్లేనియస్ టాపిక్స్ ఇప్పుడు మనం చూద్దాం బ్యాంకింగ్ సంబంధించి. అందులో మొదటగా మనము పిఎం జన్ధన్ యోజన చూసుకుందామండి. ఫస్ట్ పిఎం జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. వైట్ లేబుల్ ఏటీఎంస్ ప్రైవేట్ అని అడుగుతున్నారు. అవునండి, వైట్ లేబుల్ ఏటీఎంస్ ప్రైవేట్ వాళ్ళవి. పర్మిషన్ ఏమైనా ఉంటుందా ఏటీఎం పెట్టడానికంటే? అదే కదండి మనం, దట్స్ వాట్ వీ హ్యావ్ సీనియర్. మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలండి. మనం ఎక్కడో చూసామా సమ్వేర్. ఇదిగోండి, లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఎవరిస్తారు అంటే ఆర్బీఐ ఇస్తుందండి ఏటీఎంస్ని ఏర్పాటు చేయడానికి. ఆర్బీఐ గ్రాంట్స్ ది పర్మిషన్. నెక్స్ట్ అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ లేదా బ్రౌన్ బ్యాంక్ అన్నా ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ ఉంటాయి కదా సార్, వాళ్ళకు కూడా ఈ రూల్ ఉంటుందా అంటే టైర్ 3 to టైర్ 6లో ఖచ్చితంగా పెట్టాలి 2:1 రేషియోలో వాళ్ళకి రూల్ ఉంటుందా అంటే వాళ్ళకి అట్లాంటి రూల్ ఏమి ఉండదండి. వాళ్ళకి ఆ రూల్ ఉండదు. ఓన్లీ వైట్ లేబుల్ ఏటీఎం వాళ్ళకి ఆ రూల్ ఉంటుంది 2:1 రేషియో అని. వాళ్ళకి ఆ రూల్ ఉండదు అనమాట. అంటే బ్రౌన్ లేబుల్ ఏటీఎం వాళ్ళకి బ్యాంక్స్ ఓన్ ఏటీఎంకి ఆ రూల్ ఉండదు. సో పిఎం జన్ధన్ యోజన ఇది మనకి ప్రధానమంత్రి గారు 2014 స్వాతంత్రం వచ్చిన రోజు అంటే 15th August 2014 అనౌన్స్ చేశారు. పలానా స్కీమ్ని మేము పథకంని లాంచ్ చేయాలనుకుంటున్నాము అని. విధి విధానాలంతా రూపకల్పన చేసి 28th August 2014 పిఎం జేడీవై స్కీమ్ని లాంచ్ చేస్తున్నట్లు పిఎం లాంచ్ చేశారు. పిఎం 28th August 2014 లాంచ్డ్ అనమాట స్కీమ్. బ్రౌన్ బ్యాంక్ ఏటీఎం ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి అంటున్నారు. బ్రౌన్ బ్యాంక్ ఏటీఎంకి ప్రాఫిట్స్ అంటే అదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఉంది. హెచ్డిఎఫ్సి అవన్నీ చూసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది హెచ్డిఎఫ్సికి. సో హెచ్డిఎఫ్సి ఏం చేస్తుంది, ఇవన్నీ మీరు చూసుకోండి అయ్యా అని చెప్పి ఏదో కన్సల్టెన్సీ సర్వీస్ ఎక్స్ అనే బ్యాంకింగ్ కన్సల్టెన్సీ సర్వీస్ ఏదో ప్రైవేట్ కంపెనీ ఉంటుంది. వాళ్ళకి నెలకి మేము 15,000 రూపాయలు ఇస్తామయ్యా నీకు, మీరు మా తరపున ఏటీఎంని నిర్వహించండి అని అంటుంది హెచ్డిఎఫ్సి. వీళ్ళు ఏంటంటే కొంచెం ఖర్చులు తగ్గించుకుంటారు అనమాట. అంటే ఒక 12,000 దాకా ఖర్చులు అయ్యేటట్టు చూసుకుంటారు. 3,000 లాభం ఒక ఏటీఎం నుంచి. అట్లాగా వీళ్ళు ఒక సిటీలో ఒక 40 ఏటీఎంలని మేనేజ్ చేస్తున్నారు అనుకోండి ఆ బ్యాంక్ది. సో వాళ్ళకి మొత్తం లాభం ఎంత, 1,20,000 ఉంటుంది లాభం. సో ఆ విధంగా నడుస్తుంటాయండి. బేసిక్గా అంతా అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి, ఈ పనులన్నీ బ్యాంక్ చూడలేక ఒకరికి ఇస్తుంది, వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుల్లో ఫుల్ కాకుండా ఎంతో కొంత శాతంలో మేనేజ్మెంట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఆ మిగిలింది వాళ్ళ లాభం. సింపుల్. August 2014 లాంచ్ చేయడం జరిగింది. ఇది బేసికలీ ఏంటంటే ఈ స్కీమ్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో అన్నా ఓపెన్ చేసుకోవచ్చు. జన్ధన్ యోజన అకౌంట్ అంటాము. ఆ అకౌంట్ ప్రత్యేకత ఏంటి అంటే
జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ మనం ఆల్రెడీ చూసాం. 2013లో నచికేత్ మోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 2014 జనవరి నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్ ఇచ్చాడు, యూనివర్సల్ బ్యాంకింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే అందరికీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా చూడాలి అన్నాడు. అందులో భాగంగానే చాలామంది పేదవాళ్ళకి ఏంటంటే మినిమం బ్యాలెన్స్ కండిషన్ పెట్టాలి అంటే వాళ్ళు బ్యాంకింగ్లో బ్యాంక్ అకౌంట్ ఖాతా తెరవడానికి ఆసక్తి చూపరు. అందుకనే వాళ్ళకి నో ఫ్రిల్స్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయించడానికి సూచించాడు. మరి ఆ సూచన ప్రకారమే ప్రభుత్వం జన్ధన్ యోజనని లాంచ్ చేసింది, ప్రారంభించింది. ఆ స్కీమ్లో ప్రకారం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రజల చేత ఓపెన్ చేయించింది. సో దీంట్లో భాగంగానే ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అప్పుడే ఆధార్ను ఓపెన్ చేస్తున్న టైంలోనే బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళకి ఇష్టమైనట్లయితే ఓపెన్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ చేసిందనమాట. సో జీరో బ్యాలెన్స్, ఇందులో ఎటువంటి బ్యాలెన్స్ లేకపోయినా సరే వాళ్ళకి ఎటువంటి ఫైన్ పడదు. అయితే దీంట్లో లాభం ఏంటి అంటే వీళ్ళకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్లోనే వచ్చేస్తుందండి. ఇన్సూరెన్స్ కవర్ దాదాపుగా వాళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. అంటే వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వాళ్ళు మరణించిన తర్వాత ₹1,00,000 దాకా ఇన్సూరెన్స్, మ్యాక్సిమం 1 lakh వరకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా మనకి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది PMJDY అండి. ఇంకా ఎవరు గిన్నిస్ రికార్డులు ఉంటాయి, దాదాపుగా ఎన్నో కోట్ల అకౌంట్లు ఓపెన్ చేశారు, అట్లా కొన్ని నార్మల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో PMJDY ఎప్పుడైనా మీకు కనబడితే బ్యాంకింగ్లో భాగంగా ఏదైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని ఇంపార్టెంట్ పాయింట్ వస్తే బ్యాంకింగ్లో నోట్స్లో రాసేసుకోండి పాయింట్. ఇది PMJDY గురించి. నెక్స్ట్ మనము ముద్రా యోజన, ముద్రా బ్యాంక్ గురించి చూద్దాం. అంటే ఇవన్నీ బ్యాంకింగ్ రిలేటెడ్ కాబట్టి వరుసగా చూసుకొని వెళ్ళిపోదామండి, మిస్లేనియస్ టాపిక్స్ ఇవన్నీ. ముద్రా యోజన, ముద్రా బ్యాంక్ అనమాట. మనకి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయండి. ముఖ్యంగా ఇవి అంటే చిన్న లెవెల్లో వీటి యొక్క స్కోప్ ఉంటుంది ఆపరేషన్స్. సో ఆ సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పెట్టుబడి అనమాట. ఆ పెట్టుబడి రుణ సదుపాయంలో లభించినట్లయితే వాళ్ళు అవి ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా మన భారతదేశంలో ఉన్న పరిశ్రమల్లో 95% వరకు సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలే. మరి వాళ్ళకి గనక మనము సకాలంలో పెట్టుబడుల కోసం రుణాలు అందించగలిగితే వాళ్ళు అవి ఏర్పాటు చేసి అందులో భాగంగా ఉపాధి కల్పన అవుతుంది, దేశం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. సో దేశం యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, దేశ అభివృద్ధి అవుతుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవన్నీ మనము ఇండస్ట్రీ అనే టాపిక్లో చూస్తాం. మైక్రో యూనిట్స్ అంటే ఏంది, స్మాల్ యూనిట్స్ అంటే ఏంది, అవన్నీ చూస్తాము. సో ప్రధానంగా ఆ సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం వాళ్ళకి ఈజీగా సులభంగా రుణాలు అందించడం కోసం లాంచ్ చేసిన స్కీమ్ పథకమే ముద్రా పథకం. సో బేసికలీ ఇది మనకి MSME సెక్టర్ కోసం అండి. MSME సెక్టర్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అందులో కూడా ముఖ్యంగా ఇది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం. ఈ ముద్ర అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనమాట. సో అది ముద్ర అంటే ఫుల్ ఫామ్. ఈ ముద్ర స్కీమ్, ఇది స్కీమ్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ముద్ర అనేది స్కీమ్ అనమాట. సో ఇది జనరల్గా మనకి ఈ యొక్క స్కీమ్ SBIలో అన్నా దొరుకుతుంది. అంటే ఎవరైతే అర్హత ఉన్నారో ముద్రా స్కీమ్ కింద రుణాలు ఇవ్వడానికి వాళ్ళు ఏ బ్యాంకుల్లో అన్నా వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ముద్రా బ్యాంక్ అనేది కూడా ఏర్పాటు చేసిందండి. ముద్రా బ్యాంక్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేవలం ఈ పర్పస్ కోసం. 8 ఏప్రిల్ 2015 ముద్రా బ్యాంక్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ బ్యాంకులో లేకపోతే ఈ పథకం క్రింద ప్రధానంగా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి రుణాలు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. రుణాలు ఏ విధంగా ఇస్తుంది అంటే చూద్దాం. 3 కేటగిరీస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే రుణాల్లో 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే శిశువు అంటాం.
శిశు అంటే ముద్రా పథకం లేదా ముద్రా బ్యాంక్ కింద రుణాలు ఇచ్చే దాంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ శిశు కేటగిరీ. శిశు ప్రకారం ఏంటంటే ఎవరన్నా సరే ఒక సూక్ష్మ లేదా మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, అది ఏర్పాటు చేసే తొలి దశలో ఉన్నప్పుడు, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్న స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ వెన్ బిజినెస్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. జస్ట్ అప్పుడే ఒక చిన్న పరిశ్రమని ఏర్పాటు చేసే స్టార్టింగ్ స్టేజ్లో రుణాలు కావాలి అంటే మనకి శిశు కేటగిరీ కింద ముద్రా పథకం కింద రుణాలు ఇస్తారు. ఈ రుణాలు మనకి ఎంత ఇవ్వచ్చు అంటే 50,000 రూపాయల వరకు శిశు కేటగిరీ కింద రుణాలు ఇస్తారండి ముద్రా బ్యాంక్ క్రింద. $50,000 వరకు మనకి రుణాలు ఇస్తారు శిశు కింద. నెక్స్ట్ కేటగిరీ కొంత అయితే బిజినెస్ మనం ఏర్పాటు చేసాం, నడుస్తుంది బాగానే బిజినెస్. సో బాగానే కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి ఇంకా రుణాలు కావాలి అనుకుంటే అప్పుడు కిషోర్ కేటగిరీ కింద ముద్రా యోజన కింద రుణాలు అందిస్తారనమాట. కిషోర్ కేటగిరీ కింద రుణాలు ఎంత అందిస్తారు అంటే 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు మనకి అవసరానుగుణంగా బ్యాంక్స్ కొన్ని పరిశీలించి ఇంత డబ్బుల్ని కిషోర్ పథకం కింద రుణాలు అందించవచ్చు ముద్రా పథకం కింద. సో ఇంకా మనకి బిజినెస్ బాగానే నడుస్తుంది, కొంచెం దీర్ఘకాలికంగా పెద్ద రుణాలు, ఎక్కువ రుణాలు కావాలి ఎక్కువ మోతాదులో అనుకుంటే అప్పుడు తరుణ్ కేటగిరీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుంది. శిశు, కిషోర్, తరుణ్. అయితే ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఎవరన్నా బ్యాంక్ ముద్రా పథకం కింద లేకపోతే ముద్రా కింద రుణాలు ఇచ్చేటప్పుడు, లోన్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఒక 100 రూపాయలు రుణాలు ఇచ్చింది అనుకోండి మొత్తం ఈ 3 కేటగిరీస్లో, ఖచ్చితంగా ఆ 100 రూపాయల్లో 60 రూపీస్ అంటే టోటల్ ఇచ్చే రుణాల్లో 60% కంపల్సరీ శిశు కేటగిరీ కింద రుణాలు ఇవ్వాలి. 40% మనకి కిషోర్ అండ్ తరుణ్ కేటగిరీస్ క్రింద రుణాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ రూల్ పెట్టారు అంటే మనకి ప్రధానంగా ఈ ముద్రా యోజన ప్రారంభించడానికి కారణం ఏంటి? మన భారతదేశంలో చిన్న మరియు సూక్ష్మ తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడాలి, దాంతో ఉపాధి పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. అవన్నీ కారణాల చేత ప్రధానంగా మన ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి అంటే ఎక్కువ సంస్థల్ని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం కోసం. ఎక్కువగా సంస్థలు ఏర్పాటు ఎప్పుడవుతాయి? శిశు కేటగిరీ క్రిందే కదండి సంస్థ ఏర్పాటు చేయాలి అనే టైంలో ఇచ్చే రుణాలు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి కొంత సంస్థ ముందుకు నడుస్తూ వెళ్తుంది అనుకోండి, ఏదో విధంగా వాళ్ళు డబ్బును సమకూర్చుకుంటారు. సో కిషోర్ కింద, తరుణ్ కింద రుణాలు ఇవ్వడం కంటే కూడా శిశు కేటగిరీ కింద రుణాలు అందించడం అనేది ముఖ్యం. కాబట్టి శిశు కేటగిరీ కింద కంపల్సరీ 60% ఆఫ్ లోన్స్ అయితే అందజేయాలి, 40% రిమైనింగ్ కిషోర్ అండ్ తరుణ్ కింద వాళ్ళు లోన్స్ని అందించవచ్చు అనే రూల్ని పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ముద్రా స్కీమ్ అండి. ముద్రా ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సాయి కిషోర్ గారు ఈ పేర్లు ఏంటి సార్ అంటారంటే, ఈ పేర్లు వాళ్ళు పెట్టారండి. అంటే రుణాలు కేటగిరీస్, 3 కేటగిరీస్ ఆఫ్ లోన్స్ అనమాట. అంటే ముద్రా పథకం కింద మీకు అప్పు 3 విధాలుగా అందిస్తారు. మీ కండిషన్ బట్టి, మీ ఉన్న అవసరం బట్టి, అప్పు ఏ అవసరం ఉంది అని చెప్పి 3 పేర్లు పెట్టారండి. సో ఇది ముద్రాకు సంబంధించి. నెక్స్ట్ మనము కోఆపరేటివ్ బ్యాంకింగ్స్ గురించి చూద్దాం, ఎందుకంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్. వీటి మీద కూడా మనకి ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అని అడుగుతున్నారు సతీష్ గారు. ఇంట్రెస్ట్ రేట్స్ వరకు వెళ్ళక్కర్లేదండి, అంతవరకు ఆలోచించకండి. బట్ జనరల్గా ఏంటి అంటే శిశు తక్కువ ఉంటుందండి, ఇంట్రెస్ట్ రేటు 8% to 10% ఉంటుంది. వేరే కిషోర్ వచ్చేసరికి మనకి దాదాపుగా 12% దాకా ఉంటుంది. అదే మనకి తరుణ్ వచ్చేసరికి 14% to 16% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి, వడ్డీ రేట్లు. సిఏఆర్ కూడా మెయింటైన్ చేయాలా సార్ ఈ లోన్స్కి అంటున్నారు. సిఏఆర్
ఏ బ్యాంక్ అన్నా మెయింటైన్ చేయాలండి, సిఏఆర్ అనేది ఏ బ్యాంక్ అన్నా సరే మెయింటైన్ చేయాల్సిందే. సో వాళ్ళు ఇచ్చే అప్పుల్లో మరి ఆబ్వియస్లీ సిఏఆర్ కూడా మెయింటైన్ చేయాల్సిందే. అంటే అదే అంటున్నా, ఈ ముద్ర అనేది ఒక పథకం అనమాట. మీరు ఎస్బీఐకి వెళ్ళి ముద్ర పథకం కింద నాకు అప్పు కావాలి అన్న వాళ్ళు ఇస్తారు. సో ఎస్బీఐ మెయింటైన్ చేయాలా సిఆర్ అంటే ఆబ్వియస్లీ చేయాలండి సిఆర్ని. ఓకే, సో మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చూద్దాం. జనరల్గా ఏమవుతుందంటే ఎవరో ఒక బిగ్ షాట్స్ బడాబాబులు ఒక బ్యాంకుని ఏర్పాటు చేస్తారు. ఐసిఐసిఐ బ్యాంక్ని బడాబాబులు ఎవరో ఏర్పాటు చేస్తారు. ఈ ఐసిఐసిఐ బ్యాంక్స్లో మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే కొంత పట్టణ ప్రాంతాల్లో కొంత మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలిగి ఆర్థిక పరంగా బాగానే బలంగా ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో ఒక చిన్నకారు రైతు ఎవరైనా ఓపెన్ చేసుకోగలుగుతారంటే కష్టం. కానీ బ్యాంకుల్లో పెద్ద పెద్ద ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చేసుకుంటారు కాబట్టి బ్యాంకులు కూడా బాగా లాభం వస్తుంది. అయితే లాభం ఎక్కువగా ఎవరైతే బ్యాంకుని ఏర్పాటు చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. సో వీళ్ళకి బ్యాంకుకి వచ్చే లాభాల్లో భాగస్వామ్యం లేదు, వీళ్ళు బ్యాంకింగ్ రంగంలో కూడా వీళ్ళకి అందుబాటులో లేదు. సో అందుకనే మనకి ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం లేదా ఒక 10 గ్రామాలు ఉన్నాయి, చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలలో ఉన్న ఒకే రకమైన ఆర్థిక పరిస్థితులతో కూడిన వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చి మనందరం కలిసి ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకుందాము అని అనుకున్నారనుకోండి. ఒక 10 గ్రామాల్లో దాదాపుగా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక 200 మంది ఒకే రకమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అందరి బాగు కోసం ఒక్కొక్క గ్రామం 200 అంటే 10 గ్రామాలకి 2000 మంది వచ్చి అందరి బాగు కోసం మనందరం కలిసి ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకుందాం అంటారు. సో వీళ్ళు ఒక బ్యాంకుని ఏర్పాటు చేస్తారు. ఆ బ్యాంకు పేరు ఏదో ఒకటి పెడతారు, ఎక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎంతమంది ఇందులో ఓనర్స్, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఓనర్స్ ఎంతమంది? 2000 మంది ఓనర్స్. వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఓనర్స్ 2000 మంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎవరి దగ్గర అయితే ఈ 2000 మందిలో ఎంతో కొంత ఈ బ్యాంక్ ఏర్పాటుకు సహకరించండి అన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1000 రూపాయలు ఇవ్వచ్చు, ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉన్నప్పుడు 10,000 ఇవ్వచ్చు. సో ఎవరికి ఉన్న శక్తి మేరకు వాళ్ళు కొంత డబ్బుని సమకూర్చుకొని ఏర్పాటు చేసుకుంటారు. దానికి తగినంతగా వీళ్ళ యొక్క ఓనర్షిప్ ఉంటుంది అనమాట. సో 2000 మంది కలిసి ఒక మూలధనం పెట్టుబడి ప్రతి ఒక్కడు యావరేజ్గా ఒక 200 రూపాయలు సమకూర్చారు అనుకోండి యావరేజ్గా ఒక్కొక్కరు. సో ఎంతైనట్టు 400 అంటే 4 లక్షలు వచ్చినట్టు ఆ బ్యాంకుకి ఇప్పుడు. సో ఆ బ్యాంక్కి 4 లక్షలు పెట్టుబడి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, కొంతమందికి ఎవరికైనా డబ్బులు కావాలి అంటే అంటే డబ్బులు సర్ప్లస్ మిగులుగా ఉన్నాయంటే వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు సేవింగ్ అకౌంట్స్ లాగా. అయితే ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళు అప్పు తీసుకోవచ్చు అనమాట. అప్పు జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంటుందండి? 15,000, 20,000, 30,000 అట్లా అప్పు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి వచ్చిన పెట్టుబడి, వీళ్ళకి ఉన్న డిపాజిట్స్లో కస్టమర్స్ కూడా వాళ్ళే ఉంటారు. ఆ ఓనర్స్ వాళ్ళే, కస్టమర్స్ కూడా వాళ్ళే అనమాట. కాబట్టి ఓనర్స్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో వాళ్ళే కలిసి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళల్లోనే వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు జమ చేసుకుంటారు డిపాజిట్, దానికి వడ్డీ వస్తుంది. ఎవరికైతే అవసరమో వాళ్ళు అప్పు తీసుకుంటారు. ఈ విధంగా ఏర్పడిన బ్యాంకులనే సహకార బ్యాంకులు అంటాం, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఎందుకంటే జనాలంతా కోఆపరేషన్తో కూడి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. అంటే బేసిక్ లెవెల్ డెఫినేషన్ ఇదండి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. సో ఇప్పుడు మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలి అంటే మరి ఏ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తాము అనేది అడుగుతాడు ఎగ్జామ్స్లో. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ అవుతాయి? కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ అంటాడు. సో ఫస్ట్ పాయింట్ మనం అది చూద్దాం. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్, ఫస్ట్ ఆప్షన్లో ఎట్లా ఇస్తాడంటే బ్యాంకింగ్ యాక్ట్ అట్లా ఇస్తాడండి. బ్యాంకింగ్కి సంబంధించిన యాక్ట్ కాదు. కోఆపరేటివ్ బ్యాంక్ మనకి కోఆపరేటివ్
సొసైటీ యాక్ట్ 1912 అని ఉంటుందండి. ఈ చట్టం క్రింద వాటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1912 క్రింద రిజిస్ట్రేషన్ చేస్తారు కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ బేసిక్ ఒకవేళ మీకు డెఫినేషన్ కావాలంటే సింపుల్ అండి. కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒక ఆర్థిక సంస్థ. ఈస్ ఎ ఫైనాన్షియల్ ఎంటిటీ. ఒక ఆర్థిక సంస్థ. అది ఫైనాన్షియల్ ఎంటిటీ. ఎవరికి చెందుద్ది ఇది? దట్ బిలాంగ్స్ టు కొంతమంది సభ్యులది. దట్ బిలాంగ్స్ టు ఇట్స్ మెంబర్స్. ఆ సభ్యులకు చెందుద్ది. ఆ సభ్యులే ఆ బ్యాంక్ యొక్క హూ ఆర్ బోత్ ఓనర్స్ మరియు వాళ్ళే కస్టమర్స్ కూడా. సో బిలాంగ్స్ టు ఇట్స్ మెంబర్స్ హూ ఆర్ బోత్ ఓనర్స్ అండ్ కస్టమర్స్ ఆఫ్ దేర్ బ్యాంక్. వాళ్ళే ఓనర్స్, వాళ్ళే కస్టమర్స్. అటువంటి బ్యాంక్ని మనము కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. కోఆపరేటివ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 క్రింద ఏర్పాటు అవుతుంది. సో మనం కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పుడు ఎవరు దీన్ని గవర్న్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు, ఎవరు దీన్ని నియంత్రణ చేస్తారు అనేది అడుగుతాడు. సో రెగ్యులేటెడ్ బై కోఆపరేటివ్ బ్యాంక్స్. రెగ్యులేటెడ్ బై ఎవరు అంటే మనము ఆర్బీఐ అని ఆన్సర్ చేయాలి. మరి ఆర్బీఐ ఏ చట్టం కింద వీటిని రెగ్యులేట్ చేస్తుంది అంటాడు. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్? ఏబిసిడి అని ఆప్షన్స్ ఇస్తాడు. ఆర్బీఐ సహకార బ్యాంకులని మనకి 2 చట్టాల ద్వారా నియంత్రణ చేస్తుంది అనమాట, రెగ్యులేట్ చేస్తుంది. ఆ చట్టాల పేరు ఏంటి అంటే, ఒకటి నార్మల్ బ్యాంకులు కూడా ఏ విధంగా అయితే మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 క్రింద రెగ్యులేట్ అవుతాయి, అదే చట్టం దీనికి కూడా వర్తిస్తుంది. అంటే రెగ్యులేషన్కి వచ్చేసరికి, రెగ్యులేషన్ అంటే నియంత్రణ, ఆ బ్యాంకుల యొక్క నియంత్రణకు వచ్చేసరికి ఆ పాయింట్ ఉంటుంది. మనకి ఇంకొక చట్టం కూడా కింద ఆర్బీఐ ఈ యొక్క సహకార బ్యాంకుల్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ 2 చట్టాలు ఏంటి చూద్దాం, ఎందుకంటే ఇది మీకు ఎగ్జామ్స్లో అడుగుతాడండి. ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో ఫస్ట్ చట్టం ఏంటి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. నెక్స్ట్ రెండో చట్టం బ్యాంకింగ్ లాస్ అప్లికేషన్ టు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1965. కోఆపరేటివ్ సొసైటీస్ 1965. ఓకే. సో ఈ 2 చట్టాల కింద మనకి సహకార బ్యాంకులనే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందండి. క్యాపిటల్ ఎంత ఉండాలి అంటున్నారు సునీల్ గారు. క్యాపిటల్ మనకి యాక్చువల్లీ ప్రెజెంట్ అయితే నాకు 15 lakhs ఉందండి. కాకపోతే ఆర్బీఐ 3 crores చేస్తామని చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ 4 crores కూడా మినిమం క్యాపిటల్ తొందరలో మేము పెట్టాలనుకుంటున్నాం రూల్ అని చెప్పింది ఆర్బీఐ. సో ఆర్బీఐ అయితే ఇంకా గైడ్లైన్స్ ఇవ్వలేదు, అంటే కంపల్సరీ రూల్ అయితే చేయలేదు. బట్ చాలా తొందరలోనే 4 crores మినిమం క్యాపిటల్ ఉండాలి, ఏర్పాటు చేయాలంటే చెప్పింది అనమాట. సో ఒకవేళ ఆర్బీఐ ఎప్పుడైనా ఈ గైడ్లైన్స్ చెప్తే మాత్రం అది నోట్ చేసుకోండి. తొందరలో చేయాలనుకుంటున్నామో అని ఆర్బీఐ అయితే సూచన ఇచ్చింది, కానీ ఇంకేమి రూల్ రాలే. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సిఆర్ఆర్ని మెయింటైన్ చేయాలా అంటే ఎస్ చేయాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలా అంటే ఆఫ్ కోర్స్ చేయాలి. మనం ఆల్రెడీ ఎంఎస్ఎఫ్ చూసాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, గుర్తుంది మీకు అని అనుకుంటున్నాం. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, ఈ రెండింటిని కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రధానంగా కోఆపరేటివ్ బ్యాంక్ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు అవి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి వాటికి ఈ కండిషన్స్ ఏమీ ఇవ్వలేదన్నమాట. సో ఎవరు ఈ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోగలుగుతారు? హూ కెన్ బారో అంటే సభ్యులు మాత్రమే, ఓన్లీ మెంబర్స్.
ఈ సహకార బ్యాంకులు అసలు ఏ సూత్రం మీద నడుస్తాయి అంటే, ఇది మనకి నార్మల్గా వాణిజ్య బ్యాంకులు లాభాల యొక్క దృష్ట్యా నడుస్తాయి కాబట్టి అందరికీ అందుబాటులో రావట్లేదు. అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న బ్యాంకునే సహకార బ్యాంకులు. మరి ఇవి కూడా లాభాల పదంగా వెళ్తే మరి దీనికి కూడా ఏ పర్పస్ కోసం పెట్టామో అదే సర్వ్ అవ్వదు కాబట్టి నో ప్రాఫిట్ అంటే లాభదాయకంగా నడిచే బ్యాంక్ అన్నట్టు కాదు ఇది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు లాస్ వస్తే మరి జనాలందరికీ ఇబ్బంది కదా, ఎవరైతే సభ్యులో వాళ్ళకే ఇబ్బంది కాబట్టి నో లాస్ కూడా రాకూడదు. సో నో ప్రాఫిట్ నో లాస్ అనే నినాదంతో ఇవి నడుస్తాయి అన్నమాట. నో ప్రాఫిట్ నో లాస్ అనే నినాదంతో మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి నడుస్తుంటాయి. మన్సూర్ షేక్ గారు ఎస్ఎల్ఆర్ మీనింగ్ చెప్పండి సార్ అంటున్నారు. ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అండి. అంటే ఒక బ్యాంక్ యొక్క ఎన్డిటిఎల్లో, మళ్ళీ ఎన్డిటిఎల్ అంటే ఏంటో చెప్పండి సార్ అంటారు. ఆ ఎన్డిటిఎల్లో కొంత శాతం ఒక 18% ఎంతో కంపల్సరీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, గోల్డ్లో, క్యాష్లో కంపల్సరీ ఆ బ్యాంకు తన వద్ద ఇంత లిక్విడిటీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంకా నాకు డౌట్లు పెరిగేశారు అంటారు మీరు. అంటే ఎన్డిటిఎల్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి అని డౌట్లు వస్తాయి. ఈ డౌట్లన్నీ మీకు రావడానికి కారణం ఏంటి అంటే, మనం మానిటరీ పాలసీ చెప్పినప్పుడు ఎస్ఎల్ఆర్ మేబీ మీరు మిస్ అయి ఉండొచ్చు క్లాసు. కాబట్టి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి మీరు ఏం చేస్తారంటే బ్యాంకింగ్లో మానిటరీ పాలసీ టాపిక్స్ చూసినప్పుడు క్లియర్గా చూసుకున్నామండి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అనేది. దాదాపుగా ఒక ½ గంట to 45 minutes అయితే చూసుకున్నాం. సో ఆ పాయింట్ చూడండి, మీకు క్యాచ్ అయిపోతుంది, అంటే మీకు క్యాచ్ చేసేస్తారు ఆ కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ మనం చెప్తే ఏంటి అంటే ఫ్లో మళ్ళీ ఇదేది మళ్ళీ ఒక 5 seconds 10 secondsలో చెప్తే క్యాచ్ అవ్వదండి ఆ కాన్సెప్ట్. కాబట్టి అందుకే ఏది ముందు వీడియో మిస్ అవ్వద్దండి, కంటిన్యూషన్ ఉంటుందన్నమాట మనకి. సో క్లాస్ 1 నుంచి రెగ్యులర్గా ఆ ఫ్లోలో వస్తే మనకి ఆ బ్యాకప్ ఉంటుంది అనమాట. ఆ బ్యాకప్ ఉంటేనే ఇది ఫ్లో వెళ్తుంది. సో నో ప్రాఫిట్ నో లాస్ అనే నినాదంతో నడుస్తాయి బ్యాంకులు అయితే. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకార బ్యాంకులు ఎట్లా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక విలేజ్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో PACS అని ఉంటాయి అన్నమాట. ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ప్యాక్స్ అని ఉంటాయి గ్రామ స్థాయిలో. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ DCCB అని ఉంటాయి. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి జిల్లా స్థాయిలో. అదే మనకి రాష్ట్ర స్థాయిలో హైయెస్ట్ కోఆపరేటివ్స్లో హైయెస్ట్ రాష్ట్ర స్థాయి స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ లెవెల్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఈ రకంగా మనకి కోఆపరేటివ్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుందండి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి జనరల్ ఫ్యాక్ట్స్. ఏదైనా కోఆపరేటివ్స్ ఎక్కడన్నా మీరు అట్లా ఎప్పుడైనా న్యూస్ పేపర్లో అన్న కోఆపరేటివ్కి సంబంధించి ఏదైనా వచ్చినా నోట్ చేసుకుంటుండండి. సో దీంతో మనం కోఆపరేటివ్స్ గురించి ఒక ఐడియా తెచ్చుకున్నాం. నెక్స్ట్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్ కొన్ని చూసుకుందామండి. సో మనం ఇంకొన్ని చూసుకోవాలి బ్యాంకింగ్కి సంబంధించి. బ్యాంకింగ్ టెర్మినాలజీస్ అనేవి కొన్ని ఇంపార్టెంట్. అందులో భాగంగా మనము ఫస్ట్ టెర్మినాలజీస్ అంటే కొన్ని టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని టర్మ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, వాటి గురించి చూద్దాం. ఆల్రెడీ మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో చూసాము. దాంతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటో చూసాము, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటో చూసాము, కరెంట్ అకౌంట్ అంటే ఏంటో చూసాము. సో దీనికి సంబంధించింది మనకి
ఐఎఫ్ఎస్సి, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టి, యూటీఆర్, ఎంఐసిఆర్, ఐఎంపిఎస్ అట్లా కొన్ని ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం చూడాల్సింది ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఎస్సి సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఎన్ని ఉంటాయి క్యారెక్టర్స్ ఐఎఫ్ఎస్సి కోడ్లో అంటే 11 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 11 క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ 00 అట్లా ఏదో ఉంటుంది. కాబట్టి కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని న్యూమరల్స్ ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. 11 క్యారెక్టర్స్ ఉంటాయి ఐఎఫ్ఎస్సి కోడ్లో. ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ బ్యాంకో తెలుస్తుంది ఫస్ట్, ఏ బ్రాంచో తెలుస్తుంది నెక్స్ట్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఎక్కడ వాడతాము అంటే ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్గా మనీ ట్రాన్స్ఫర్స్లో వాడుకుంటాము. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్స్లో మనము ఐఎఫ్ఎస్సి కోడ్ని ఉపయోగించుకుంటాము. ఓకే, ఇప్పుడు మనము మనీ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్ ఇంకా నెఫ్ట్ వీటి గురించి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐఎంపిఎస్ చూద్దాం. ఫస్ట్ ఫుల్ ఫామ్ ఇంటర్ బ్యాంక్ మొబైల్ పేమెంట్ సర్వీస్. బ్యాంక్ ఒక బ్యాంక్ ఉంది, ఇది బ్యాంక్ 1, ఇది ఇంకో బ్యాంక్ ఉంది, ఇది ఒక బ్యాంక్ 2. ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి లేకపోతే ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్స్ దేని ద్వారా? ఒక మొబైల్ ఫోన్ ద్వారా మనం ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మనీని ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోవడమే ఐఎంపిఎస్ అంటాము. సో ఇంటర్ బ్యాంక్ మొబైల్ పేమెంట్ సర్వీస్ అనేది ఏంటి అంటే ఒక ఇన్స్టెంట్, ఇది వెంటనే అయిపోతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఈ మొబైల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తే ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మొబైల్ ఫోన్ ద్వారా ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఇన్స్టెంట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని మనము ఐఎంపిఎస్ అని అంటాము. నెక్స్ట్ మనము ఆర్టీజీఎస్, నెఫ్ట్ వాటి గురించి చూద్దామండి. నెఫ్ట్ ఫుల్ ఫామ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇదేంటంటే ఒక బ్యాంక్ నుంచి బ్యాంక్ 1 మరియు బ్యాంక్ 2. సో ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి ఫండ్ ట్రాన్స్ఫర్. ఇవన్నీ ఫండ్ ట్రాన్స్ఫర్స్, డబ్బులు పంపించే విధంలోనే, కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది పద్ధతిలో. సో ఇప్పుడు మనం నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. ఈ నెఫ్ట్లో మనకి ఏంది అంటే మినిమం ₹1 పంపించుకుంటే సరిపోతుంది. అంటే మినిమం ఇంత పంపించాలి అని ఏముండదండి, ₹1 అన్న పంపించుకోవచ్చు. అయితే మనకి ఇది వెంటనే మనం పంపించిన వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వదండి, కాకపోతే ఇందులో బ్యాచెస్ అని ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 11 గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ 11:30కి ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరైతే నెఫ్ట్ చేశారో వాళ్ళందరిది వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వదండి. సో 11 to 11:30 మధ్యలో ఎవరైతే చేశారో నెఫ్ట్ ట్రాన్స్ఫర్ వాళ్ళందరిది అట్లాగనే ఉంటుంది, ప్రాసెస్ అవ్వదు. ఈ 11:30 వచ్చేసరికి ఆ బ్యాచ్ మొదలవుతుంది. ఆ బ్యాచ్లో ఏమవుతుందంటే ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేశారో అన్ని ప్రాసెసింగ్ అవుతాయి అన్నమాట. అన్ని ప్రాసెసింగ్ అయ్యి మనకి ఈ యొక్క బ్యాంక్ 2లోకి వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత డిలే ఉంటుంది అనమాట. దాదాపుగా ఒక ½ an hour డిలే ఉంటుంది. నెఫ్ట్లో మనీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక ½ an hour దాకా డిలే ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఆర్టీజీఎస్ అని ఉంటుంది, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్. ఈ ఫుల్ ఫామ్లు గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఎగ్జామ్స్లో అక్కడ వరకే వెళ్తాడు మోస్ట్లీ. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ పేరులోనే ఉంది. రియల్ టైం అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఆర్టీజీఎస్ చేస్తే ఇమ్మీడియట్గా సెకండ్స్లో వేరే బ్యాంక్ ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాన్నే మనము ఆర్టీజీఎస్ అంటాము.
మరి ఆర్టీజీఎస్ఏ బాగుంది కదా సార్, నెఫ్ట్ ఎందుకు చేసుకుంటాము, వెంటనే వెళ్ళిపోతుంది కదా, వెంటనే వెళ్తే మనకు బెటర్ కదా అన్నప్పుడు మనము నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి డిఫరెన్స్లు చూసుకుందాము. సో అవసరాలు బట్టి వాడుకుంటారండి ఏదో ఒకటి, నెఫ్ట్ ఆర్టీజీఎస్. నెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ₹1 వేసినా సరిపోద్ది అనమాట, నెఫ్ట్ ద్వారా పంపచ్చు. కానీ ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు పంపాలి అంటే ఖచ్చితంగా మనకి మినిమం అమౌంట్ అనేది 2 lakhs ఉండాలి. అంటే పెద్ద అమౌంట్స్ని మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనము ఆర్టీజీఎస్ వాడుకుంటాం. మినిమం అమౌంట్ 2 lakhsని ట్రాన్స్ఫర్ చేయగలిగితేనే అప్పుడు ఆర్టీజీఎస్ని ఉపయోగించుకోగలుగుతాము. ఇక్కడ సెటిల్మెంట్ ఎట్లా జరుగుద్ది, అరగంట బ్యాచ్లాగా జరుగుతుంది. సెటిల్మెంట్ ఇన్ బ్యాచెస్ ఆఫ్ 30 minutes. కాబట్టి ఇది ఒక 30 నిమిషాల బ్యాచ్ల్లో సెటిల్మెంట్ అవుతుంది, వెంటనే మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు. కానీ ఇది మాత్రం ఇమీడియట్ సెటిల్మెంట్, వెంటనే ప్రాసెసింగ్ అయిపోద్ది, ఇమీడియట్ సెటిల్మెంట్. నెక్స్ట్ ఇందులో ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, బ్యాంక్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ నెఫ్ట్లో మోడరేట్గా ఉంటాయి, ఆర్టీజీఎస్లో కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే మరి వెంటనే అవుతుంది కాబట్టి. నెక్స్ట్ నెఫ్ట్ ఎవరు చేయొచ్చు అంటే ఎవరన్నా కస్టమర్, వాకిన్ కస్టమర్ చేయొచ్చండి. వాకిన్ కస్టమర్ నెఫ్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో ఒక ఏ బ్యాంక్ ఒక అకౌంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎస్బీఐ అకౌంట్ ఉంది. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి ఎవరో ఒక వ్యక్తికి ఎక్స్ అనే బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, వై అనే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయండి, నెఫ్ట్ చేయండి అంటే చేసుకోవచ్చు. సో ఎవరన్నా వాకిన్ కస్టమర్, ఏ కస్టమర్ అనే బ్యాంక్ వచ్చినా నెఫ్ట్ ఉపయోగించుకోగలుగుతాడు. కానీ ఆర్టీజీఎస్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఆ బ్యాంకులో అకౌంట్ ఉండాల్సింది, బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ అనమాట ఆర్టీజీఎస్ చేసుకున్నట్లయితే. సో ఏ బ్యాంక్ వెళ్తాడో ఆ బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ. సో ఇవి ఫండమెంటల్ డిఫరెన్సెస్ నెఫ్ట్ టు ఆర్టీజీఎస్. నెక్స్ట్ ఆ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ సరిపోతుంది. ఇది నెఫ్ట్ ఆర్టీజీఎస్కి గురించి. నెక్స్ట్ మనము యూటీఆర్ నెంబర్ గురించి చూద్దాం. యూటీఆర్ నెంబర్ అంటే యూనిక్ ట్రాన్సాక్షన్స్ రిఫరెన్స్ నెంబర్. యూటీఆర్ అంటే యూనిక్ ట్రాన్సాక్షన్స్ రిఫరెన్స్ నెంబర్. ఇదేం లేదు, సింపుల్. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి నెఫ్ట్ చేశాడు లేదా ఆర్టీజీఎస్ చేశాడు, ఏదో ఒకటి చేశాడు, నెఫ్ట్ ఆర్టీజీఎస్. అప్పుడు అతను చేసినందుకు గాను ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది చూసారా, దాన్నే మనము యూటీఆర్ అంటాం. అంటే నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ చేసినప్పుడు మనకి వచ్చినటువంటి ఆ ట్రాన్సాక్షన్ ఐడినే మనము యూటీఆర్ నెంబర్ అంటాము. యూటీఆర్ నెంబర్ అనేది 16 digitsతో కూడి ఉంటుంది. ఆ 16 digits ఏ రకంగా ఉంటాయి అంటే మనకి ఆల్ఫా న్యూమరిక్ అనమాట. అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి, ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది. ఇంకా డెప్త్గా అవసరం లేదండి. ఆ 16 digitsలో కూడా మనకి ఫస్ట్ 4 digits, 16లో ఫస్ట్ 4 అనేది మనకి ఆల్ఫాబెట్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SBIN అంటే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లాగే 16 digitsలో ఫస్ట్ 4 ఏందో మనకి బ్యాంక్ కోడ్ ఉంటుంది ఆల్ఫాబెట్స్లో. నెక్స్ట్ మనకి 5th అనేది ఏదో ఒక మెసేజ్ కోడ్ ఉంటుంది. తర్వాత మనకి 6th 7th ఏ సంవత్సరంలో ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో ఉంటుంది, 6th 7th. నెక్స్ట్ 8th 9th మనకి ఏ రోజున జరిగిందో ఉంటుంది, డేట్, ఇది ఇయర్. 8th మనకి 9th 10th అనేది డేట్ మెన్షన్ చేస్తుంది. ప్లస్ లాస్ట్ 6 digits ఏవైతే ఉంటాయో అది ఒక ఏదో ర్యాండమ్ నెంబర్, అంటే మనకు మెసేజ్ నెంబర్ లాగా, ట్రాన్సాక్షన్ నెంబర్ లాగా మనకి ఆ రోజులో ఇది ఎన్నో ట్రాన్సాక్షన్ ఆ రకంగా మనకు ఉంటుంది. ఇది అవసరం లేదంటే 16 digits ఉంటుంది, ఆల్ఫా న్యూమరిక్ అని గుర్తుపెట్టుకోండి. యూటీఆర్ నెంబర్ అంటాం దాన్ని మనం, యూటీఆర్ నెంబర్. సో ఇది మనకి యూటీఆర్ అండి, యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చూసుకోవాలి బ్యాంకింగ్కి సంబంధించి, అదే చెక్స్కి సంబంధించి. చెక్ క్లియరింగ్ హౌస్ మరియు MICR కోడ్ అని ఉంటుంది, దాంతో సంబంధంగానే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ CTS అవి చూడాలి. సో ఇప్పుడు మనం వాటి గురించి వెళ్ళిపోదామండి. అందులో భాగంగా మనం ఫస్ట్ అసలు చెక్ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి అని చూద్దాం. చెక్ క్లియరింగ్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి
ఏదో ఒక సిటీలో ముంబైలో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, మనం ఉన్నాం ఇక్కడ. ఇంకో వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఏ పట్టణం తీసుకుంటారు, ఏదో సిటీ, విశాఖపట్నం అనుకోండి, వైజాగ్ అనుకోండి. ఈ ముంబైలో ఉన్న వ్యక్తి వైజాగ్లో ఉన్న వ్యక్తికి డబ్బులు పంపించాలి. అతను అంటాడు నేను చెక్ ఇస్తాను అంటాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటారు ఏదో మీటింగ్లో. ఇతను డబ్బులు ఇవ్వాలి ముంబై అతను వైజాగ్ అతను అడిగితే నేను నీకు చెక్ ఇస్తాను అని చెప్పి చెక్ తీసి ఆ చెక్లో ఆ డబ్బులు రాస్తాడనమాట. ఓ చెక్ తీసి చెక్లో ఇంత డబ్బులు ఏదో రాసి 1,00,000 అని రాసి ఈ ముంబై అతను వైజాగ్ అతనికి ఇస్తాడు. ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉన్న అతనికి సిటీ బ్యాంక్లో అకౌంట్ ఉందనుకోండి. సో అతని దగ్గర సిటీ బ్యాంక్ చెక్ ఉంది. ఈ వైజాగ్లో ఉన్న అతనికి ఎస్బీఐలో ఉంది అకౌంట్. సో ఇతనికి ఇస్తాడు, ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ వైజాగ్ అతను ఏం చేస్తాడు, వైజాగ్లో అతనికి ఎస్బీఐ ఏదో బ్రాంచ్కి వెళ్తాడు. వైజాగ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా బ్రాంచ్కి వెళ్తాడు. వెళ్ళి ఈ చెక్ డిపాజిట్ మెషిన్ లేకపోతే ఒక కౌంటర్ లాగా ఉంటుంది, అక్కడ ఈ చెక్ని డిపాజిట్ చేస్తాడు ఈ వైజాగ్ అతను. రోజు అయ్యేసరికి రోజు చివరిన ఈ ఎస్బీఐ బ్రాంచ్ అతను మేనేజర్ ఏం చేస్తాడు, చూస్తాడు. అంటే ఫస్ట్లో ఈ విధంగా జరిగేదండి. స్టార్టింగ్లో ఏం చేసేవాడు ఎస్బీఐ మేనేజర్, ఈ చెక్లన్నీ చూసి ఏ బ్యాంకులు వాళ్ళు మన దగ్గర ఏమేమి చెక్లు వేస్తారో అవన్నీ చూస్తాడు. అవన్నీ చూసి ఏం చెప్తాడు, ఇప్పుడు సిటీ బ్యాంక్ నుంచి మనకి ఒక చెక్ వచ్చింది. సో ఎవరో ఒక వాళ్ళ స్టాఫ్ని వైజాగ్లో ఉన్న సిటీ బ్యాంక్కి వాళ్ళ స్టాఫ్ని పంపిస్తాడు. ఆ సిటీ బ్యాంక్ వాళ్ళు ఆ చెక్ని వెరిఫై చేసి ఈ ముంబైలో ఇచ్చిన సిటీ బ్యాంక్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాత ఈ ఎస్బీఐ అతను ఎవరైతే ఉన్నాడో అతనికి డబ్బు ఇస్తారు. ఈ ఎస్బీఐ అతను బ్యాక్ వచ్చి ఈ ఎస్బీఐ మేనేజర్కి ఇవ్వడంతో అతని అకౌంట్లోకి వేయడం జరిగేదన్నమాట. ఈ వైజాగ్లో అతని అకౌంట్లోకి వేయడం జరిగేది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ స్టాఫ్ అనేది ఓవర్ బర్డెన్. వాళ్ళు వెళ్ళి ఆ చెక్కులు కలెక్ట్ చేసుకోవడం, ఆ బ్యాంకులకి వెళ్ళడం, ఆ బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకొని మళ్ళీ రావడం, డిపాజిట్ చేసుకోవడం, ఇదంతా పెద్ద తలకాయ నొప్పిలాగా అయిపోయింది. ఒక చెక్కుకే ఇంత కథ ఉంటే ఎస్బీఐ లాంటి బ్యాంక్కి రోజుకి వేలల్లో చెక్కులు వస్తాయి. మరి ఎంతకాలం వాళ్ళ స్టాఫ్నంతా ఇదే పనులుగా పంపించుకోవాల్సి వస్తుంటుంది అనమాట. అందుకనే ఏం చేశారు, సింప్లీ మొత్తం ప్రాసెస్ని సింప్లిఫై చేయడం కోసం ఈ చెక్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి మొత్తం సింప్లిఫై చేసుకోవడం కోసం వీళ్ళు ఒక సెంట్రల్ ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారండి. అంటే మొత్తం ఒక్కొక్క సిటీలో, ఒక్కొక్క టౌన్లో, ఒక్కొక్క సిటీలో ఈ చెక్కుల కోసం ఒక సెంట్రల్ ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెంట్రల్ ప్లేస్లో మనకి అన్ని బ్యాంకుల వాళ్ళు అన్ని చెక్కుల్ని పట్టుకొచ్చుకుంటుంటారు. అక్కడ ఎక్స్చేంజెస్ జరుగుతుంటాయి. ఏ బ్యాంక్ వాళ్ళకి వచ్చిన చెక్స్ ఏంటి అనేది ఒకరికొకరు ఇచ్చుకుంటుంటారు అనమాట. సో ఈ సెంట్రల్ ప్లేస్నే మనము చెక్ క్లియరింగ్ హౌస్ అంటాము, లేదా చెక్ ప్రాసెసింగ్ హౌస్ అని కూడా అంటాం. చెక్ క్లియరింగ్ హౌస్ లేదా చెక్ ప్రాసెసింగ్ హౌస్. ఏదైనా పట్టణాల్లో లేకపోతే ఏదైనా సిటీస్లో ఒకవేళ ఆర్బీఐ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, అట్లా ఏదైనా పట్టణాల్లో ఆర్బీఐ ఉన్నట్లయితే ఆ పట్టణాల్లో ఆర్బీఐయే చెక్ క్లియరింగ్ హౌస్గా పనిచేస్తుంది. సో ఆర్బీఐ యాక్సెస్ క్లియరింగ్ హౌస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెజెంట్. ఒకవేళ కనుక మనకి ఆర్బీఐ లేని పట్టణాల్లో అప్పుడు ఆర్బీఐ లేని దగ్గర ఎస్బీఐ క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది. ఎస్బీఐ కూడా లేని పక్షాన ఏదో ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వ్యవహరిస్తుంది క్లియరింగ్ హౌస్గా. ఇది క్లియరింగ్ హౌస్కి సంబంధించండి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనము ఎంఐసిఆర్ కోడ్, అంటే ఇదే దీనికి సంబంధించింది ఒక ఎంఐసిఆర్ కోడ్ అని ఉంటుంది. అసలు ఈ ఎంఐసిఆర్ కోడ్ అంటే ఏంటో మనం చూద్దాము. ఎంఐసిఆర్ కోడ్ ఫుల్ ఫామ్ మ్యాగ్నెటిక్ ఇంక్
మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఎస్. సో MICR కోడ్ అంటే మీరు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పోస్ట్ పంపితే పోస్ట్ పైన మనము ఒక పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఆ పిన్ కోడ్ బట్టి ఆ పోస్ట్ మ్యాన్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి కదా అనేది. అదేవిధంగా ఒక చెక్లో కూడా మనకు ఒక కోడ్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ ఉందనుకోండి, ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చెక్ క్రింద ఒక కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ బట్టి ఏ విధంగా అయితే ఒక పిన్ కోడ్ చూస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుందో, అట్లాగనే ఒక చెక్ పైన ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ బట్టి RBI లేకపోతే వేరే ఏ బ్యాంక్ అయితే క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుందో ఆ క్లియరింగ్ హౌస్కి కంప్లీట్గా ఏ బ్యాంక్ ఇది ఇష్యూ చేసింది, ఏ బ్రాంచ్ నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి ఈ చెక్ అనేవంతా ఒక ఐడియా వచ్చేస్తుంది. దాంతో ఈ చెక్ క్లియరింగ్ అనే ప్రాసెస్ సింప్లిఫై అయింది కదండి. లేకపోతే ఒక్కొక్క చెక్కి మళ్ళీ ఒక్కొక్క ఏదో స్లిప్ పెట్టి ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి వెళ్ళాలి, ఇది అదే పెద్ద ప్రాసెస్. కాకపోతే ఇట్లా కోడ్ లాగా వచ్చింది అనుకోండి, ఆ కోడ్ బట్టి అర్థమైపోద్ది వాళ్ళకి. సో చెక్ క్లియరింగ్ అనేది సింపుల్గా అయిపోద్ది అనమాట. సో చెక్ క్లియరింగ్ సింపుల్గా అవ్వడం కోసం చెక్ పైన ఒక కోడ్ లాంటిది తయారు చేసుకున్నారు. ఆ కోడ్నే MICR కోడ్ అని అంటాము, అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ప్రతి చెక్లో మీరు బాటమ్ కింద చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ కలర్తో ఉంటుందండి, కొంచెం డిఫరెంట్ ఫాంట్తో కూడిన ఒక బ్లాక్ కలర్తో ఉంటుంది. అదే MICR కోడ్ అనమాట. ఈ MICR కోడ్ని మనం డైరెక్ట్గా కళ్ళతో కూడా చూడొచ్చు, లేదా దీన్ని ఏమన్నా ఫేక్ చేశారా అని చెప్పి స్కాన్ చేయడానికి ఒక మెషిన్ ఉంటుందండి. ఆ స్కాన్తో కూడా ఆ మెషిన్తో స్కాన్ చేస్తూ తిప్పుతూ చూస్తారనమాట. అయితే ఆ మెషిన్తో స్కాన్ చేస్తూ తిప్పుతూ చూస్తున్నప్పుడు కూడా అది కనబడే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఐరన్ ఆక్సైడ్తో ఆ కోడ్ని వాళ్ళు ప్రింట్ చేస్తారండి, ఐరన్ ఆక్సైడ్తో. సో దట్ ఏంటంటే ఆ స్పెషల్ మెషిన్ అనేది క్లియర్గా చూడగలుగుతుంది. నార్మల్ మనం ఇంక్స్తో చేస్తే ఆ మెషిన్లో కనబడదు. ఆ మెషిన్లో కనబడాలంటే ఖచ్చితంగా ఐరన్ ఆక్సైడ్తో చేయాలి. బ్యాంక్స్ అయితే ఐరన్ ఆక్సైడ్తో ఆ కోడ్ చేస్తాయి కాబట్టి ఆ స్పెషల్ మెషిన్తో చూస్తారనమాట ఆ చెక్ నిజమా కాదా అని చెప్పి. సో మేబీ అడగచ్చు ఎగ్జామినేషన్స్లో ఏ ఎలిమెంట్తో చేస్తారు అంటే ఐరన్ ఆక్సైడ్, కాబట్టి ఆ మెషిన్తో అనేది మనం చూడొచ్చు. ఇది MICR కోడ్ గురించి అండి, MICR కోడ్. నెక్స్ట్ CTS అనేది మనం ఒకటి చూడాలి, చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఓకే, ఒకప్పుడు ఏంటి, ఒక చెక్ ఉండేది. ఆ చెక్లో మనకి ఆ చెక్ని ఈ క్లియరింగ్ హౌస్కి తీసుకెళ్లేవారు. ఆ క్లియరింగ్ హౌస్లో పరిశీలన అయ్యేది. ఆ పరిశీలన అయిన తర్వాత ఎవరి అకౌంట్కి అయితే వెళ్ళాలో డబ్బులు ఆ అకౌంట్కి వెళ్ళేది. ఇదంతా టైం కన్స్యూమింగ్, ఎందుకంటే ఏ బ్యాంక్ అన్నా సరే ఫిజికల్గా ఆ చెక్కులన్నీ పట్టుకెళ్ళి ఆ క్లియరింగ్ హౌస్కి తీసుకెళ్ళడాలు, ఆ క్లియరింగ్ హౌస్కి ఆ చెక్కులన్నీ పేపర్లు ఇవ్వడాలు, వాళ్ళు పరిశీలించడాలు, ఇవన్నీ కూడా టైం కన్స్యూమింగ్. అందుకనే RBI ఒక కొత్త పద్ధతితో వచ్చింది 2010లో. దాన్నే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటాం, CTS అంటాం. ఈ CTS ప్రకారం ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SBI ఉంది. SBM వాళ్ళకి రోజు వచ్చిన చెక్కుల్ని ఫిజికల్గా పేపర్లన్నీ పట్టుకెళ్ళి క్లియరింగ్ హౌస్లో ఇవ్వాల్సిన అవసరం లేకుండా SBI వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏవైతే వచ్చినాయో చెక్స్ వాళ్ళు ఆ చెక్స్ని స్కాన్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్, ఒక మెషిన్స్ RBI చెప్తుంది, RBI ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు రెడీగా ఉండాలి బ్యాంక్స్. సో ఆ బ్యాంక్స్కి వచ్చిన చెక్స్ని బ్యాంక్స్ స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన ఇమేజ్ని ఎలక్ట్రానికలీ అంటే డిజిటల్గా క్లియరింగ్ హౌస్కి పంపిస్తారు. ఆ స్కాన్లో భాగంగానే MICR డేటా అవంతా కూడా స్కాన్ అవుతుందండి. సో క్లియరింగ్ హౌస్లోకి పంపించిన తర్వాత క్లియరింగ్ హౌస్ నుంచి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం మనకి సిటీ బ్యాంక్, ఇందాక చూసుకున్నట్లయితే సిటీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు కదా చెక్. సో ఇప్పుడు మనకి సిటీ బ్యాంక్కి వెళ్తుంది. వాళ్ళు కూడా మనకి ఒకసారి చూస్తారు ఆ మొత్తం స్కాన్, మొత్తం ఆ డీటెయిల్స్ అంతా చూసి ఎస్ ఇది రైటే, ఈ చెక్ అని రైటే అన్నప్పుడు సిటీ బ్యాంక్ వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఆ చెక్లో ఉందో ఆ అకౌంట్ నుంచి అంత అమౌంట్ వాళ్ళు కట్ చేసి క్లియరింగ్ హౌస్కి పంపిస్తారు. క్లియరింగ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళకి SBI వాళ్ళకి ఏ అకౌంట్ అయితే పడాలో ఆ SBI అకౌంట్ వాళ్ళకి పంపిస్తారనమాట. ఆ విధంగా
ఒక అకౌంట్లో ఉన్న డబ్బులు చెక్ ద్వారా ఇంకొక అకౌంట్కి పడడం జరుగుతుంటుంది. ఇందులో ఫిజికల్గా ప్రతి బ్యాంక్ చెక్స్ని పంపాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్కాన్ చేసి ఆ ఎంఐసిఆర్ డేటా వాటంతటిని స్కాన్ చేసి ఎలక్ట్రానికలీ డిజిటల్గా క్లియరింగ్ హౌస్కి పంపించే విధంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ఫాస్ట్ అవుతుంది, సేఫ్ కూడా అవుతుంది. చెక్కులు పోవడాలు, చెక్కులు మిస్ అవ్వడాలు అట్లాంటివి ఏమి ఉండవు. దీన్నే మనము చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటాం. దీంట్లో చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది, చాలా మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. ఫిజికల్గా చెక్స్ మూవ్ అవుతుంటే అంటే ఎక్కడైనా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ బాధలు అనమాట. అవన్నీ క్లియర్ చేయడానికి ఈ పద్ధతి అయితే బాగానే ఉపయోగపడుతుంది. సో ఆర్బీఐ 2010లో ఈ పద్ధతితో వచ్చింది, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనే పద్ధతితో. అయితే మరి ఈ పద్ధతికి అన్ని బ్యాంక్స్ అనుగుణంగా ఉండాలి అంటే మరి బ్యాంక్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి? ఈ స్కానింగ్ మెషిన్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సో 2012 వచ్చినప్పుడు కూడా కొన్ని బ్యాంకులు అయితే అప్గ్రేడ్ చేసుకోలే. అప్పుడు 2012లో ఆర్బీఐ చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది, డెడ్ లైన్ ఇచ్చింది. సెప్టెంబర్ 2012 కల్లా ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు సిటిఎస్కి అనుగుణంగా కావాల్సిన రిక్వైర్మెంట్స్తో అప్గ్రేడ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది అని. దాంతో అన్ని బ్యాంకులు సిటిఎస్ అయితే అప్గ్రేడ్ జరిగారు. సో ఇప్పుడైతే మనకి చెక్ ట్రాన్సాక్షన్స్ అనేది ఈ విధంగా జరుగుతుంది సిటిఎస్ అనే పద్ధతి ద్వారా. ఈ సిటిఎస్ పద్ధతిని 2010లో ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. ఈ సిటిఎస్లో భాగంగా మనకి ఆ కోడ్స్ ఉంటాయండి. ఎంఐసిఆర్ కోడ్, ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ లాంటిది కూడా ఉంటుందన్నమాట. ఆ కోడ్ని వాటన్నిటిని స్కాన్ చేసి ఆ బ్యాంకుల వాళ్ళు క్లియరింగ్ హౌస్కి పంపుతారు. క్లియరింగ్ హౌస్ వాళ్ళ డేటాను పరిశీలించి ఎవరైతే డబ్బులు ఎక్కడి నుంచి అయితే కట్ అవ్వాలో వాళ్ళకి పంపుతారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు క్లియరింగ్ హౌస్కి వెళ్తే క్లియరింగ్ హౌస్ నుంచి ఎవరికైతే రావాలో డబ్బులు వారికి వస్తాయి. సో ఇది మనకి సిటిఎస్ గురించి. దీంతో మనకి బ్యాంకింగ్కి సంబంధించి పాయింట్స్ అయితే మనం చూసామండి. సో దీంతో మనం బ్యాంకింగ్ అనే టాపిక్ని కంప్లీట్ చేసినట్లు దాదాపుగా 13 క్లాసెస్ మనకి వచ్చినట్టు ఉన్నాయి బ్యాంకింగ్. నెక్స్ట్ మనము వేరే టైప్ ఆఫ్ కాన్సెప్ట్కి వెళ్తాం. ఆ కాన్సెప్ట్స్లో మనకి డెట్, బాండ్స్, ఈక్విటీ అవన్నీ చూస్తాం. షేర్స్ అంటే ఏంటి, ఐపీఓస్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్ నుంచి అవి చూస్తాము. సో న్యూ టాపిక్ వెళ్తాం నెక్స్ట్ క్లాస్లో. ముఖ్యంగా డెట్, బాండ్స్, షేర్స్, డిబెంచర్స్, ఈక్విటీ, ఐపీఓ వాటి గురించి చూస్తుంటాం. సో బ్యాంకింగ్కి సంబంధించి మనం ఒక అవగాహన అయితే వచ్చింది కాబట్టి ఎప్పుడన్నా మీకు న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడన్నా వీటికి సంబంధించి ఏదున్నా మీరు కవర్ చేసేసుకుంటూ ఉండండి. సో మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి. ఏదైతే మనం చూసామో ఒకసారి అయితే మనము వాటి గురించి బ్రీఫ్ చేసేసుకుందాం. తేజో మిస్మి గారు స్విస్ బ్యాంక్స్ ఉన్నట్టున్నారు. అవి మేబీ మనం కాన్సెప్చువల్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా కావాల్సినవన్నీ కంప్లీట్ చేశాక మనకి లాస్ట్లో టైం పెర్మిట్ అయితే మనం వాటి గురించి చూసుకోవచ్చండి. ఓకే, మనం ఏటీఎంలో చూసుకున్నప్పుడు 3 రకాల ఏటీఎంలు ఉంటాయి అనుకున్నాం. బ్యాంక్స్ సొంతంగా ఉండే ఏటీఎంస్, బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్, వైట్ లేబుల్ ఏటీఎంస్. బ్యాంక్ యొక్క సొంత ఏటీఎంలు చూసుకున్నట్లయితే ఆ బ్యాంక్ యొక్క లోగో ఉంటుంది, ఆ బ్యాంకే మొత్తం నిర్వహించుకుంటుంది. అంటే కావాల్సిన రూమ్ రెంట్, ఎలక్ట్రిసిటీ, సెక్యూరిటీ గార్డ్, సర్వేలెన్స్ అన్ని పనులు బ్యాంకే చూసుకుంటుంది. దాన్నే మనము బ్యాంక్ ఓన్ ఏటీఎం అంటాము. సో ఇంకొక రకమైన ఏటీఎంస్ ఉంటే వాటిలో ఏంటి అంటే బ్యాంక్ ఈ పనులన్నీ చూసుకోవడానికి ఆల్రెడీ బ్యాంక్ యొక్క ఓవర్ బర్డెన్ అయిపోయింది. సో ఇట్లాంటి బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ని కూడా బ్యాంక్ చూసుకోవాలంటే బ్యాంక్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పనులను వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి అప్పచెప్తుంది. థర్డ్ పార్టీ వాళ్ళు బ్యాంక్ తరపున అంతా మేనేజ్ చేస్తారు. ఆ బ్యాంక్ యొక్క లోగో మనకి ఏదైతే బ్యాంక్ ఉంటుందో బ్యాంక్ యొక్క లోగో మాత్రమే ఉంటుంది. థర్డ్ పార్టీ వాళ్ళది ఎక్కడా ఉండదు. కేవలం థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటి అంటే నిర్వహిస్తారు. ఆ నిర్వహణలో కొంత మనీ వాళ్ళకి కమిషన్గా వస్తుంది, కొంత మనీ బ్యాంక్ ఇస్తుంది. వాటితో వాళ్ళు నిర్వహిస్తుంటారు అనమాట. కంప్లీట్గా బ్యాంక్ సొంత ఏటీఎం లాగానే, కాకపోతే కేవలం బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అనేవి మాత్రం థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు. దాన్ని మనము బ్రౌన్ లేబుల్ ఏటీఎం అని అంటాము. నెక్స్ట్ మనకి వైట్ లేబుల్ ఏటీఎంస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆర్బీఐ దీనికి అంగీకరించింది. దాంట్లో కొన్ని కంపెనీస్ వైట్ లేబుల్ ఏటీఎంస్ని పెట్టారు. వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఒక్క బ్యాంక్ పేరు ఉండదు. ఇది వైట్ లేబుల్ అనమాట. అంటే ఏ బ్యాంక్ అన్నా ఇక్కడ ఎలిజిబుల్లే. ఇందులో అన్ని బ్యాంకుల యొక్క ఏటీఎం లాగా అనుకోవచ్చు. ఇది వైట్ లేబుల్ ఏటీఎం. సో ఏర్పాటు అవ్వాలంటే మినిమం నెట్వర్త్ 100 కోట్లు ఉండాలి అని చెప్పింది. టైర్ 2 to టైర్ 3 సిటీస్లో కూడా 2:1 రేషియోలో ఏర్పాటు చేయాలని ఆర్బీఐ చెప్పింది. లైసెన్స్ పర్మిషన్ ఆర్బీఐ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ ఏర్పాటు చేయాలంటే. అదే నార్మల్ బ్యాంక్ ఓన్ ఏటీఎంస్ కానీ బ్రౌన్ ఏటీఎంస్ కానీ ఏర్పాటు చేయాలంటే ఆర్బీఐ దగ్గర సపరేట్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏటీఎంస్ ఏర్పాటు చేయాలనే రూల్ కూడా నార్మల్ కేసెస్లో ఏటీఎంస్కి అయితే ఉండదు. కానీ వైట్ లేబుల్ ఏటీఎంస్కి కంపల్సరీ 2:1 రూల్ అనేది పెట్టారు. ఆర్బీఐ ఏ చట్టం క్రింద మరి వారికి లైసెన్స్ పర్మిషన్ ఇస్తుంది అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007.
ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు, ఒక కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఒక వైట్ లేబుల్ ఏటీఎంని తీసుకుంటే దాంట్లో మనము ఒక స్పాన్సర్ బ్యాంక్ అన్నట్టు ఉంటుందండి ప్రతి వైట్ లేబుల్ ఏటీఎంకి. ఆ స్పాన్సర్ బ్యాంక్ వాళ్ళు మనీ అయితే లోడ్ చేస్తారు. సో ఈ స్పాన్సర్ బ్యాంక్ వాళ్ళకి కొంత మనీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు. ప్లస్ మనకి వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటు చేయడానికి ఎందుకు అవసరం పడింది అంటే మన భారతదేశంలో ఏటీఎం పెనట్రేషన్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకి 100 ఏటీఎంలు కూడా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాణిజ్య బ్యాంకు ఏటీఎంస్ని ఏర్పాటు చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇవన్నీ కారణాల చేత మనకు వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆ రూల్ పెట్టాం కాబట్టి కంపల్సరీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏటీఎంస్ పెట్టాలి అని. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి ఈ ఆలోచన అయితే ఆర్బీఐ చేసింది. వైట్ లేబుల్ ఏటీఎంస్ ఏర్పాటు చేయాలంటే ప్రతి 3 ఏటీఎంస్ ఏర్పాటు చేసినప్పుడు ఒక 2 మాత్రం Tier 2 to Tier 6 సిటీస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. పెద్ద సిటీస్లో ఒక ఏటీఎం ఏర్పాటు చేసుకోవాలి 3లో. సో Tier 1 అంటే ఏంది, Tier 2, 3, 4, 5, 6 అంటే ఏంది, జనాభా ప్రాతిపదికన మనం విభజించుకుంటాము అని మనం ఇక్కడ చూసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 ఏటీఎంస్ని ఏర్పాటు చేయాలంటే 10,000 ఏటీఎంస్ని Tier 3 to 6 అండ్ Tier 1, Tier 2లో ఒక 5,000 ఏటీఎంస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో కనుక చూసుకున్నట్లయితే మొదటి 5 ట్రాన్సాక్షన్లు ఫ్రీ ఉంటాయి. 10,000 రూపాయల వరకు మ్యాక్సిమం ఒక రోజున విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాళ్ళకి లాభాలు పెద్దగా వస్తున్నాయంటే పెద్దగా రావట్లేదు అని చూసుకున్నాము. ఎందుకంటే వచ్చే ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చే కమిషన్స్ కంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. దాంతో వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేది పెద్దగా రాణించలేదు మన ఇండియాలో అన్నట్టు మనం చూసుకున్నాం. నెక్స్ట్ బ్యాంకింగ్ సంబంధించి కొన్ని పాయింట్స్ చూసుకోవాలి కాబట్టి అందులో ఫస్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన చూసుకున్నాం. ఇది ఒక ప్రభుత్వం పథకం. 2014 స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ప్రకటించారు. 28 ఆగస్ట్ 2014 పథకంని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక నో ఫ్రిల్స్ అకౌంట్ అనమాట, అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖచ్చితంగా ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని ఎటువంటి రూల్ లేని పథకం. ఇది నచికేత్ మోర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ భాగంగా యూనివర్సల్ బ్యాంకింగ్, అంటే అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి, అందరికీ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయించాలి అని చెప్పాడు. ఆయన సూచన మేరకు ఈ పథకం అయితే రావడం జరిగింది. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ కవర్ కూడా కవర్ అయింది. అంటే ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే దానికి ₹1,00,000 వరకు అప్ టు ఇన్సూరెన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం ముద్ర అని ఉంటుంది. ఇది సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి రుణ సదుపాయం ఇవ్వడం కోసం ఏర్పాటైంది. ముద్ర ఫుల్ ఫామ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్ర బ్యాంక్ కూడా ఏర్పాటైంది 8 ఏప్రిల్ 2015. సో మనకి ముద్ర క్రింద 3 రకాల రుణాలు అయితే అందిస్తారు. మొదటి రకం శిశు రకం అనమాట. శిశు రకం క్రింద ఏంటంటే ఏదైనా ఒక సూక్ష్మ లేదా చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసే దశలో, ప్రారంభ దశలో రుణ సదుపాయం అనేది ఇస్తారు. 50,000 వరకు ఇస్తారనమాట శిశు క్రింద. కిషోర్ కింద చూసుకున్నట్లయితే మనకి 50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది రుణం. తరుణ్ చూసుకున్నట్లయితే 5 lakhs to 10 lakhs ఉంటుంది. సో ముద్ర కింద అప్పు ఇచ్చేటప్పుడు టోటల్లో 60% మాత్రం శిశు క్రిందనే ఇవ్వాలి అనే రూల్ ఉంది. మిగతా 40% తరుణ్ అండ్ మనకి కిషోర్ కింద ఇచ్చుకోవచ్చును. తర్వాత మనం సహకార బ్యాంకుల గురించి చూసుకున్నాం. సహకార బ్యాంకులు అంటే కొంతమంది కలిసి ఒకే రకమైన ఆర్థిక స్థితిలో ఉన్న కొంతమంది ప్రజలు కలిసి వారికి వారు ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకొని వారికి వారే ఆ బ్యాంక్ సేవలను వినియోగించుకున్నట్లయితే వాళ్ళే ఓనర్స్, వాళ్ళే కస్టమర్స్ అయితే మనం దాన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాము. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1912 కింద రిజిస్టర్ అవుతాయి. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ 2 చట్టాల క్రింద వాటిని నియంత్రిస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, బ్యాంకింగ్ లాస్ అప్లికేషన్ టు కోఆపరేటివ్ సొసైటీస్ 1965. వీళ్ళు సిఆర్ఆర్ని మెయింటైన్ చేయాలి, ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. వీరికి ఎంఎస్ఎఫ్, పిఎస్ఎల్ అనేవి వర్తించవు. ఎవరు బారో చేయగలుగుతారు అంటే కేవలం ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళే వాటిలో అప్పులు తీసుకోగలుగుతారు. ఇది నడిచే ప్రిన్సిపల్ ఏంటి అంటే నో ప్రాఫిట్ నో లాస్. స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్స్ విలేజ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ప్యాక్స్ ఉంటుంది, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్. డిస్ట్రిక్ట్లో డిసిసిబి, స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ మనం బ్యాంకింగ్ సంబంధించి కొన్ని పదాల టెర్మినాలజీ చూసుకోవాలి. అందులో ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అనుకున్నాము. ఇది 11 క్యారెక్టర్స్తో కూడి ఉంటుంది. ఇది బ్యాంకు మరియు బ్రాంచ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఎక్కడ వాడతాము అంటే డిజిటల్గా మనం మనీ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐఎఫ్ఎస్సి కోడ్ని వినియోగించుకుంటాం. నెక్స్ట్ ఐఎంపిఎస్, ఇంటర్ బ్యాంక్ మొబైల్ పేమెంట్ సర్వీస్. ఇది ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఇన్స్టెంట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మొబైల్ ఫోన్ ద్వారా వాడే పద్ధతి అనమాట ఐఎంపిఎస్ అనేది. నెక్స్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే డబ్బులు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ పంపించే పద్ధతిలో నెఫ్ట్ అనే పద్ధతి ఒకటి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది బ్యాచెస్, ప్రతి ½ an hour బ్యాచెస్ లాగా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. కాబట్టి ఇది వెంటనే ఇన్స్టెంట్గా అయితే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కొంత డిలే ఉంటుంది, దాదాపు ఒక అరగంట వరకు. వెంటనే ఇన్స్టెంట్గా మనకి డబ్బులు పంపించుకోవాలి, అది అధిక సంఖ్యలో మనీ, పెద్ద అమౌంట్ మోర్ దాన్ 2 lakhs అమౌంట్ ఉంటే ఆర్టీజీఎస్ సేవను మనం వినియోగించుకోవచ్చు. అది రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి డిఫరెన్స్ ఇది మినిమం రూపాయి, మినిమం 2 లక్షలు, అరగంట గ్యాప్ ఉంటుంది, వెంటనే సెటిల్మెంట్ అయిపోతుంది. ప్రాసెసింగ్ ఛార్జ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది.
ఇది ఎవరికన్నా వాక్ ఇన్ కస్టమర్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ మాత్రం బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ ఉన్న వాళ్ళకి వీలు ఉంటుంది. యూటీఆర్ అంటే యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం అంటే నెఫ్ట్ అని ఆర్టీజీఎస్ అని ఉపయోగించుకున్నప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, దాన్ని యూటీఆర్ అంటాం, యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. ఇది 16 డిజిట్స్ ఉంటే ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడి అండి, న్యూమరిక్ అంటే 1 2 3 4 అట్లాగా. సో ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే ఏబిసిడీలు ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి. నెంబర్స్ ఏబిసిడీలు రెండు కలిపి ఉన్నదాన్ని ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటాం. ఈ యూటీఆర్ నెంబర్ అనేది ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్. తర్వాత చెక్ క్లియరింగ్ హౌస్ అంటే మనం ఏమనుకున్నాము, ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక బ్యాంక్కి సంబంధించిన చెక్ ఇంకో వ్యక్తికి ఇంకో బ్యాంక్కి సంబంధించిన అతనికి ఇస్తే ఎవరికైతే డబ్బులు పడాలో అతను ఆ చెక్ని తన బ్యాంక్ బ్రాంచ్లో వేసినట్లయితే ఆ బ్యాంక్ అనేవారు ఆ చెక్ని ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇష్యూయింగ్ బ్యాంక్ సిటీ బ్యాంక్లో వేస్తే సిటీ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఇవన్నీ జరిగేది. ఇదంతా లాంగ్ ప్రాసెస్, కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండింది. దాంతో మనకి ఏంది చెక్ క్లియరింగ్ హౌస్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పట్టణంలో ఉన్న అన్ని బ్యాంకులు చెక్లు ఒక సెంట్రల్ ప్లేస్కి తీసుకొస్తారు, అక్కడ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. ఆర్బీఐ ఉంటే ఆర్బీఐ క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది, ఆర్బీఐ లేని పక్షంలో అక్కడ ఎస్బీఐ వ్యవహరిస్తుంది. ఆర్బీఐ ఎస్బీఐ లేకపోతే ఏదన్నా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు చెక్ క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది. అయితే చెక్ పైన ఒక కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాం, ఎంసీఐఆర్ కోడ్. దాన్ని బట్టి చెక్ క్లియరింగ్ హౌస్ వాళ్ళకి అసలు ఈ చెక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి కదా అనేది మొత్తం ఐడియా వస్తుంది. సో ఇంకా ఈ చెక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో సులభవంతం చేయడానికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఆర్బీఐ ఇంకా సులభవంతం చేయడానికి చెక్ ట్రాన్సాక్షన్ని సిటీఎస్ అనే పద్ధతి తీసుకొచ్చింది, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటాం. దీంట్లో భాగంగా ఏంటి అంటే ఫిజికల్గా చెక్కులు ఈ బ్యాంకులు ప్రతి బ్యాంకు చెక్ క్లియరింగ్ హౌస్కి పంపాల్సిన అవసరం లేకుండా కొంత సాఫ్ట్వేర్ కొంత ఎక్విప్మెంట్ ద్వారా స్కాన్ చేస్తూ ఆ డీటెయిల్స్ని క్లియరింగ్ హౌస్కి పంపితే క్లియరింగ్ హౌస్ క్రాస్ వెరిఫై చేసుకుంటుంది ఆ బ్యాంక్తో, ఎవరైతే బ్యాంక్ ఇచ్చారో ఆ చెక్ వాళ్ళతో. వాళ్ళు కూడా క్రాస్ వెరిఫై చేసి అది రైటే అనుకున్నట్లయితే వారు ఆ మనీని క్లియరింగ్ హౌస్కి పంపిస్తే క్లియరింగ్ హౌస్ వాళ్ళు ఎవరికైతే ఆ మనీ రావాలో వారి అకౌంట్కి వేయడం జరుగుతుంటుంది. సో ఈ టాపిక్స్ అన్నీ చూసి మనం బ్యాంకింగ్ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మళ్ళీ మనము సాయంత్రం 5 PM షార్ప్గా 5 PM to 6:30 PM మనము షార్ప్గా హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. హిస్టరీలో ఈరోజు మనము ఢిల్లీ సుల్తాన్స్ అనే టాపిక్ ఎంటర్ అయిపోదాం. సో హిస్టరీ కూడా మనము ఒక ఫ్లోలో వెళ్ళిపోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే స్టిల్ మనం మెడివల్లో ఉన్నాం, ఇంకా చూడాల్సింది మనకి చాలా ఉంది. కాబట్టి షార్ప్ 5 o'clockకి మనం స్టార్ట్ చేసేద్దాం, అప్పుడు మనం కలుసుకుందామండి. Until then, thank you each one of you. Take care and goodbye అండి. మనం మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. బుక్స్ అని నేను కొంతమంది అడిగారు, స్టాండర్డ్ బుక్స్ కొనాలనుకుంటున్నా సరే ఏదంటే బుక్స్ అదేనండి GJPtelugu.com బుక్స్ మనకి. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే యాప్ GJP తెలుగు యాప్, ఆ డిఫరెన్స్ రెండు నోట్ చేసుకోండి. సో ఓకేనండి, ఇవన్నీ కాన్సెప్ట్స్. ఆ ఫుల్ ఫామ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ ఫుల్ ఫామ్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. MICR, IMPS, NIFT, RTGS, CTS ఆ ఫుల్ ఫామ్ అనేది రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఆ ఫుల్ ఫామ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి, అది ఏంటో కూడా ఐడియా ఉంచుకోండి. సో దట్ ఎగ్జామినేషన్స్లో ఏ రకంగా వాటిపైన ప్రశ్న అడిగినా ఎలిమినేషన్ ద్వారా ఏదన్నా ఒకటి చేసి ఆన్సర్ పట్టడానికి ట్రై చేయవచ్చును. సో థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ మనం సాయంత్రం కలుసుకుందాం.